వాసుదేవ. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంజన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. పరమ గురువులైన మాస్టర్ గారు ఎక్కిరాల కృష్ణాచార్యుల వారికి నమస్కారాలతో, భగవంతుణ్ణి గురువుని మనం కోరుకోవలసింది. నీ పద్యావళులు ఆలకించు చెవులును, నిన్నాడు వాక్యంబులును, నీ పేరంబనిజేయు హస్తయుగములు, నీ మూర్తిపై చూపులును, నీ పాదంబుల పంత మృక్కు శరములు, నీ సేవపై చిత్తములు, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణను నీరేజ పత్రేక్ష. తర్వాత మనం క్లాసులోకి వెళ్దాం. ఇప్పుడు లాస్ట్ క్లాస్లో కేస్ టేకింగ్ చూస్తున్నాం. మనం కేస్ టేకింగ్లో బాగా తీసుకున్న కేస్ టేకింగ్ పూర్తిగా పరిపూర్ణంగా తీసుకోగలిగితే సగం వ్యాధి తగ్గిపోయినట్టే అని చెప్తారు. అది ఎలా తీసుకోవాలనేది లాస్ట్ క్లాసులో చాలా వరకు మనం చెప్పుకున్నామండి. ఎంతవరకు వచ్చింది అంటే మన లాస్ట్ క్లాస్లో మనకు అసలు ఏమి రాయాలి, ఏమి నోట్ చేసుకోవాలి, పేషెంట్ దగ్గర నుంచి ఏమి గ్రహించాలన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక వ్యాధి తగ్గాలంటే పేషెంట్ దగ్గర నుంచి ఏం గ్రహిస్తే, ఏం తెలిస్తే ఆ వ్యాధికి తగ్గ మందు వేయగలం. అంటే లక్షణాలు, సిమ్టమ్స్లో స్ట్రేంజ్, రేర్, పెక్యులర్, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే ఒక జబ్బుని డయాగ్నోస్ చేసే లక్షణాలు కాకుండా, అంటే కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ది డిసీజ్ కాకుండా ఆ వ్యక్తి యొక్క ప్రత్యేకతలో తీసుకోవాలన్నమాట. అలా నిష్పక్షపాతంగా తీసుకోవాలి లక్షణాలన్నీ కూడా. అంటే మనకు నచ్చని వాడైతే ఏదో చెడ్డగా ఉంటాడో, ఎలా ఉంటాడో, కోపం ఎక్కువ అంటాం. మనకి ఇంట్లో వాళ్ళు నచ్చిన వాళ్ళైతే చాలా నెమ్మది అంటాం. మనకి వాళ్ళ మీద ఎటువంటి ప్రిజుడీస్ ఉండకూడదు. లేదా వాళ్ళు కొంచెం రెక్లెస్గా వచ్చి కూర్చుంట్లోకి కొంచెం మనం కూడా ఎమోషనల్ అయిపోయి వాడిని ఏదో చెడ్డగా రాయటం, ఇలాంటివి కూడా ఉండకూడదు. ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ప్రేమపూర్వకంగా ఉండాలి. అంటే అక్కడ అలాగా కొంచెం రెక్లెస్గా వచ్చి కూర్చున్నానంటే తన డ్రగ్ తను వ్యక్తం చేస్తున్నాడు మన దగ్గరికి వచ్చి. ఎంత కఠినంగా మాట్లాడినా, ఎంత ఇన్సల్ట్ చేసినా అది అతను డ్రగ్ అని తెలియాలి తప్ప ఆ వ్యక్తి చెడ్డోడని తెలియకూడదు. చెడ్డోడని అనుకోవడానికి లేదు. అదే మెయిన్ అండి. ఎందుకంటే మందు వేస్తే ఆ చెడ్డ లక్షణాలన్నీ పోతున్నాయంటే వ్యాధి తప్ప అతను కాదు. అతను ఎప్పుడు కూడా ప్యూర్. ది మ్యాన్ ఈజ్ ప్యూర్ బై హిమ్సెల్ఫ్. అది నిష్పక్షపాతంగా తీసుకోవాలి. ప్రతి కేసు కొత్త కేసులాగా తీసుకోవాలి. నెక్స్ట్ విజిట్లోకి వచ్చినప్పుడు కూడా అది కొత్త కేసులాగా భావించి ఎంక్వైరింగ్గా ఉండాలి మనం. ఇంకా ఏమొస్తాయి కొత్త లక్షణాలు అనేది తెలియాలి. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఏంటవి వివరంగా చెప్పండి, నేను నోట్ చేసుకుంటానని. ప్రస్తుతం మీకున్న బాధలు ఏంటి అని అడగాలి. ఎందుకంటే హోమియోపతి నేర్చుకున్న తర్వాత పూర్వం నుంచి చెప్పాలని అనుకుంటారండి. ముందు ఎప్పుడో 20 ఏళ్ళతో మొదలెడతారు, వేళకి ఎలా ఉన్నాడో తెలియదు. అంటే ప్రస్తుతం మీకున్న బాధలు ఏంటి అంటే ప్రస్తుతం వాళ్ళ బాధలు మనం ఇవి తగ్గాలని తెలుస్తుంది అనమాట. ఎందుకంటే మనం వేటి మీద ఫోకస్ పెట్టాలో తెలుస్తుంది. ప్రధానంగా ఏంటంటే ఇదేండి, మనం ఎక్కువ మన వాళ్ళకంటే మనకు ఎక్కువ తెలుసు అనుకుని మనం వాళ్ళు చెప్పేది మధ్యలో ఇంటరప్ట్ చేస్తామండి. మధ్యలో మాట్లాడుతూ ఉంటాం. ఇది ఎలా ఉందా, అది ఎలా ఉందా, ఇది ఎలా ఉందా అని అడుగుదామని అనిపిస్తుంది. కానీ ఆ బ్రేక్ ఏమవుతుందంటే వాళ్ళు ఫ్లో ఆఫ్ థాట్ చైన్ కట్ అయిపోద్ది అనమాట. మనతో ఏదో చెబుదామని ఒక స్టోరీ అల్లుకుని వస్తాడు, ఆ స్టోరీ మధ్యలో కట్ అయిపోద్ది అనమాట. అంటే వాళ్ళతో ఎక్కువ మాట్లాడించాలి, మనం తక్కువ మాట్లాడాలి. అంచేత మన ఎదురుగా ఒక బోర్డు పెట్టుకోవడం, డోంట్ టాక్
అంతే. ఒక చిన్న నవ్వు నవ్వడం, చెప్పండి అన్నట్టుగా చూడడం, ఏమీ మాట్లాడకూడదు. ఎంత తక్కువ మాట్లాడితే అతను ఎక్కువ మాట్లాడతాడు. ఎంకరేజ్ చేయాలి. తాపీగా చెప్పడానికి అవకాశం కదా! అంటే మనం కొంచెం కంగారు పడుతున్నట్టుగా ఉన్నాం అనుకోండి, బేగా చెప్పేయాలేమో అనుకోని 2 ముక్కలు క్లుప్తంగా ముగించేస్తాడు. అందులో వ్యక్తి ఉండడు. అలాగే పర్టిక్యులర్ సింప్టమ్స్. ఫస్ట్ మొదలెట్టేదే దానికోసం వస్తాడు. మోకాలు నొప్పికనో, లేపోతే మడమ నొప్పనో, లేతే పక్కలో డొక్కల్లో నొప్పొస్తుందనో, కాళ్ళు పీకులనో, అలా ఏదో ఒక అవయవానికి చెందిన అతను పడే బాధలు చెప్పడానికి వస్తాడు పర్టిక్యులర్ సింప్టమ్స్. అయి నోట్ చేసుకోవాలి. లేదంటే మెంటల్స్ ఇంపార్టెంటు. ముందు ఇవి గాకుండా అవి చెప్పండంటే మొత్తం అక్కడేమవుద్దంటే ఆ స్టోరీ కలబిలయిపోద్ది. అంచేత అతను ఎలా వస్తున్నాడో అలాగా, వాడు ఎలా చెప్తాడో అలాగా. కానీ పక్కన ఒక చిన్న పేపర్ పెట్టుకోవాలి. మనం అందులో ఏం అడుగుదాం అనుకున్నామో మధ్యలో అతను ఒక మాట చెప్పి మళ్ళీ మానేస్తాడండి. తర్వాత అతను మిస్ అవుతాడది. మనం ఆ పక్కన రాసుకోవాలన్నమాట. వాడికి సంబంధించిన మొరాలిటీస్ తీసుకోవాలి. ఏ టైంలో ఆ బాధలు చెప్తే ఏ టైంలో ఎక్కువవుతుంది, ఏ టైంలో తగ్గుతుంది ఇవన్నీ కూడా. మొరాలిటీస్ మీదే ఎక్కువగా డిపెండ్ అవుతారండి. చాలా కేసులు మొరాలిటీస్ మీద తగ్గిపోతా ఉంటాయి. తర్వాత ఆ ఫీలింగ్ ఏంటి బాధ యొక్క సెన్సేషన్ లాగిపెట్టినట్టు, మండినట్టు, పొడిచినట్టు ఈ బాధను బట్టి ఆహ్, ఆహ్, ఎక్కువగా ఆహ్, ఆ పెయిన్‌లో రకాలను బట్టి, ఆ సెన్సేషన్ బట్టి మందులుంటాయన్నమాట ప్రత్యేకంగా. చాలా ఇంపార్టెంట్. కాజేషన్ కూడా. కారణం. ఆ కారణాలు అనేకం కారణాలు. ఏదైనా ఎవరన్నా ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయిన తర్వాత నుంచి ఇలాగ అయిపోయాడేమో. ఆస్తి పోయిన తర్వాత ఇలాగ అయిపోయాడేమో. లేదా సర్జరీ తర్వాత సర్జరీల టైంలో విపరీతంగా భయపడిపోయిన తర్వాత ఇలాగ అయిపోయాడేమో. అలా అనేక కారణాలు ఉంటాయి. కాజేషన్‌కి ముందు మనం వర్కౌట్ చేయాలండి. అంచేత రీజనల్ లీడర్స్ అని నాష్ గారి బుక్ ఒకటుంటది. కాజేషన్ అని విడిగా చిన్న హ్యాండ్ బుక్ అండి. మన అరిచెయ్యి అంత ఉంటది. జేబులో పెట్టుకొని తిరుగుతా ఉండొచ్చు. జేబులో పెట్టుకొని ఎక్కడైనా బస్సులో ఎక్కడైనా జర్నీ చేస్తుంటే అది ఓపెన్ చేసి మనం చదువుకుంటా ఉండొచ్చునన్నమాట. అందులో కాజేషన్ అని ఒక చాప్టర్ ఉంటది. రాండమ్‌గా ఒక లిస్ట్ కింద సింప్టమ్స్ ఉంటాయన్నమాట. అలా చూసుకుంటా ఉంటాం. అలాగే మైండ్ అని ఉంటది. అది ఒక లిస్ట్ కింద ఉంటది. ఒక పక్కనేమో మందులుంటాయి. ఒక పక్కనేమో సింప్టమ్స్ ఉంటాయి. మనం కూడా ఒక పక్కన ఇలా మూసేసి మనకది అది అది ఏ మందో మనకు తడుతుందా లేదా చూసుకోవచ్చునన్నమాట. మందులు ఇలా మూసేస్తాం. నిలువుగా ఈ పక్క నుంచి ఇలా చదువుకెళ్తుంటే ఈ పాయింట్ చదివితే ఆ మందని మనకు తెలుస్తుందా లేదా? అలా మనకు మనం టెస్ట్ చేసుకుంటాం అన్నమాట. నాష్ రీజనల్ లీడర్స్ చిన్న బుక్ అన్నమాట. చాలా బావుంటది ఆ బుక్. అంచేత కాజేషన్ ఒకటి. ఆ అక్యూట్ బాధలు ఏదన్నా విపరీతమైన కడుపు నొప్పో, జ్వరాలు రావడానికి ముందు 2 రోజుల ముందు పరిస్థితి ఏంటో కనుక్కోవాలి. అలాగే క్రానిక్ డిసీజ్ అయితే మాత్రం ముందు నుంచి తెలుసుకోవాలి. గబగబా చెప్పేయమని అడగకూడదు. క్విక్ ఆన్సర్స్ రాబడడానికి ప్రయత్నం చేయకూడదు. లీడింగ్ క్వెషన్స్ చేయకూడదు. మాట్లాడకూడదన్నది ఎంత ఇంపార్టెంటో లీడింగ్ క్వెషన్స్ వేయకూడదు. ఎండలోకెళ్తే తలనొప్పొస్తుందా? నీకు పొద్దున్నే లేచినప్పుడు కొంచెం నీరసంగా ఉంటదా? ఇలాగ అడిగితే ఉంటదంటాడు. మనం ఏమంటే అది అని అంటే అంతా మనమే మాట్లాడుతుంటే అతను మాట్లాడడానికి ఏమి లేదని అవును, కాదు అనడమే. అవును, కాదనే పరిస్థితి అతనికి తీసుకురాకూడదండి. వాళ్ళ చేత అలా చెప్పించాలి. కొంతమంది అస్సలు మాట్లాడరు. మాట్లాడేవాళ్ళు ఉన్నవాళ్ళు కూడా మాట్లాడలేకపోతే ఒక మందుంటది. యాసిడ్ బాస్ లాంటి వాళ్ళకి ఎక్కువ మాట్లాడాలనిపించదు. ఆల్రెడీ బ్యాటరీ డౌన్ అయిపోయి ఉంటది. అసల ఎవరన్నా ఒక అసిస్టెంట్ కేస్ షీట్ రాసారనుకోండి. కేస్ షీట్ అంతా రాసిలోకి ఆల్రెడీ వాళ్ళు నీరసం వచ్చేస్తది. మన దగ్గరికొచ్చాక ఈ కేస్ షీట్ చెప్పండి ఏంటని అంటే వాళ్ళు చెప్పరింక. అందులో ఉంది చూసుకోండి అంటారు. ఆళ్ళంతా అడిగారని చెప్పానంటారు. అది యాసిడ్ బాస్ అనమాట. ఇంకా ఎపతీ అంటే ఏం పట్టించుకోని పరిస్థితి. అంటే మాట్లాడడం, ఎక్కువ మాట్లాడడం, అసలు మాట్లాడకపోవడం ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన లోకి మనం తీసుకోవాలి వాటిని. ఎక్కువ మాట్లాడే మందులు ఎక్కువ మాట్లాడేవాడికేస్తాం. అసలు టాక్ ఇండిస్పోజిటివ్ అంటే అసలు మాట్లాడడు. వాడికి అలాంటి మందులేస్తాం. ఎక్కువ మాట్లాడేస్తుంటే లోక్వాసిటీ. ఆ లోక్వాసిటీకి సంబంధించిన మందులేస్తాం. అలాగేమంటే వాడి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉందో చూసుకొని, దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఏం రెమెడీ పడుతుందనేది చూసుకోవాలి. అంచేత అలాగే ఒక డ్రగ్ మనం అనుకుంటే, ఆ డ్రగ్ లక్షణాలు వాడిని అడగకూడదు.
ఎండలోకి వెళ్తే తలనొప్పి వస్తుందా, నడుస్తుంటే మోకాలు నొప్పి వస్తుందా అంటే మనం బ్రయోన్యాన్ని అనుకున్నాం, బ్రయోన్యాలో పెట్టి అతను సతాయించేస్తున్నాం, బ్రయోన్యా కింద ఒప్పించేస్తున్నాం. అలాగనమాట. అలా ఎప్పుడు చేయకూడదు. డైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తున్నారో అది నోట్ చేసుకోవడమే, చెప్పనివ్వాలి ఎక్కువ. ఎక్కువ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మాట్లాడడానికి, బాధలు చెప్పడానికి. వీళ్ళకి మనం చెప్పుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది, మన బాధలన్నీ తీరిపోతాయి అన్న భావన వాళ్ళకి కలగజేయాలండి. ఇంకోటి ఏమిటంటే పేషెంట్ని డైరెక్ట్గా తీసుకోవాలి. ఫోన్ చేస్తే ఫోన్ వైద్యమేనండి. అదే 30% ఎంతో. మిగతా 70% మొహం ఎక్కడ కనపడుద్ది? ఆ గెస్చర్స్ ఎక్కడ కనపడతాయి? అవేమి హావభావాలు ఏమి ఉండవు. అంచేత పూర్తిగా అది న్యాయం జరగదండి అలాంటి కేసుల్లో. అయితే ప్రత్యక్షంగా తీసుకోలేని కొన్నున్నాయి. చంటి పిల్లోడైతే, లేకపోతే తెలివి తక్కువోడైతే, స్పృహ లేకపోతే, విపరీతమైన బాధలో ఉన్నవాడు కూడా డైరెక్ట్‌గా ఏమన్నా అడిగితే మాట్లాడలేకపోవచ్చు. అది ప్రత్యక్షంగా తీసుకోలేని పరిస్థితి. ఎప్పుడు కూడా డైరెక్ట్‌గా పేషెంట్‌తో మాట్లాడి లక్షణాలన్నీ నోట్ చేసుకోవాలి. తర్వాత మనం పేషెంట్ చెప్పింది, మనం చెప్పింది అతని ఫీలింగ్ కరెక్ట్‌గా రాయగలుగుతాం. గుండెల్లో నొప్పంటే హార్ట్ ఫీలింగ్ అని రాయకూడదు. చెస్ట్ పెయిన్ అనమాట అతను అనుకున్నది. అలా కేస్ రికార్డ్ వాళ్ళ సొంత భాషలో రాయాలన్నది చాలా ఇంపార్టెంట్. ఇన్ హిస్ ఓన్ లాంగ్వేజ్. తర్వాత డైరెక్ట్‌గా తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్, అటెండెంట్స్, రిలేటివ్స్ వీళ్ళందరిని అడిగి తెలుసుకోవాలి. గురక పెడతాడంటే గురకేమి అతనికేమి నిద్ర అయ్యాక అతనికి గురకేమి వినపడదు అతనికి. చుట్టుపక్కల వాళ్ళకి వినపడుద్ది. అలా అనమాట. అలా కాకుండా కొన్ని సింప్టమ్స్ అతను వదిలేస్తాడు, మర్చిపోతాడు. వాళ్ళు అతన్ని అబ్జర్వ్ చేసే వాళ్ళకి తెలుస్తది అతని తరహా, యాటిట్యూడు ఎలా ఎలా ఏ ఏ సన్నివేశాల్లో అతను ఎలా రియాక్ట్ అవుతాడు. ఒక కష్టంలో ఉన్నప్పుడు అతను ఏ రకంగా దాన్ని తీసుకుంటాడో అక్కడే మెయిన్ అండి. డిఫికల్టీస్‌లో ఉన్నప్పుడే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం బయటకొస్తది. అతని డ్రగ్ గూడా బయటకొస్తది. అంచేత ఆ ఫ్రెండ్స్, అటెండర్స్, రిలేటివ్స్ వీళ్ళని గూడా అడిగి మనం తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి ఇతను చెప్తుంటే ఆ ఫ్రెండ్స్ ఫేస్ కట్లు ఎలా పెడుతున్నారో చూడాలన్నమాట. వీడు మన దగ్గర ఏదో ఒంట్లో బాగోనట్టు యాక్షన్ చేస్తున్నట్టు ఉందనుకోండి. సాయంత్రం సినిమాకెళ్దాం అన్నాడు. నడవలేకపోతున్నాను. ఒక్క అడుగు కూడా ఎయలేకపోతున్నా అంటాడు. ఆళ్ళతో సినిమా మోపు చేసేసాడు సాయంత్రానికి. ఆళ్ళు నవ్వుకుంటూ ఉంటుంటారు ఆ పక్క నుంచి. అంటే ఇందులో ఏదో ఉందని మనకు తెలియాలన్నమాట. తర్వాత ఫ్రెండ్స్‌ని అడుగుతాం. ఇతను నడవలేకపోతున్నాను అంటున్నాడు ఏంటండి అంటే ఆళ్ళు చెప్తారన్నమాట అప్పుడు. అలాగా మనకేంటంటే ఇతను చెప్పడం లేదని అనుకోకూడదు. ఎంత తెలియకపోయినా, ఎంత మాట్లాడకపోయినా, ఎంత చెప్పకపోయినా చెప్పించుకోవాల్సిన బాధ్యత డాక్టర్‌దే. కరెక్ట్ మెడిసిన్ ఇవ్వాల్సిన బాధ్యత డాక్టర్‌దే. సింప్టమ్స్ మాట్లాడట్లేదండి మందెలాగేస్తాం అనడానికి లేదు. ఏదైనా అన్ని సింప్టమ్స్ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మాత్రం డాక్టర్‌దే. ఎన్ని సార్లు వచ్చినా సరే కొత్త ఇన్ఫర్మేషన్ కోసం ట్రై చేస్తా ఉండాలి మనం. అది కేస్ రికార్డ్‌లో ముందు ఎలాగా డైరెక్ట్‌గా ఆళ్ళ బాధలు చెప్తారుగా పర్టిక్యులర్ సింప్టమ్స్, మొడాలిటీస్ నోట్ చేసుకుంటాం. మొడాలిటీ అప్పుడు చెప్పకపోయినా ఆ సింప్టమ్ పక్కన రాసుకొని తలనొప్పి అని రాసుకొని తలనొప్పి గురించి మనం మనం తర్వాత అడుగుదామని చిన్న స్లిప్ మీద రాసుకుంటాం. రాసుకొని అంతా అయిపోయాక తలనొప్పి అన్నారు గదా! అది ఎలా ఉంటది? ఎప్పుడొస్తదని మళ్ళీ అడిగితే, మళ్ళీ కొంత యాడ్ అవుతది దానికి. ఆకలి, దాహం ఇవన్నీ మనం కొనుక్కుంటాం. క్లాస్‌లో మనం చెప్పుకున్నాం గనక జస్ట్ అలాగా పైపైన మళ్ళీ చిన్న రివిజన్ అనమాట. ఇంకా తరహా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళ యొక్క యాటిట్యూడు, వాళ్ళ హావభావాలు, వాడు ఎటువంటి పరిస్థితిలో ఎలా ఎలా రియాక్ట్ అవుతారు. ఎక్కువ కష్టకాలంలో వాడు ఎలా ఉంటాడన్నదే వాడి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాడు. వాడి తరహాను తెలియజేస్తది. మామూలుగా ధైర్యంగా ఉన్నా సరే ఏదైనా వచ్చిందంటే కంగారు పడిపోయి అలిగిపోయి పారిపోయాడనుకోండి. అప్పటిదాకా అతను అన్నీ సాల్వ్ చేసేస్తాడని అనుకుంటాం. కానీ ఏదైనా గొడవ వచ్చేసరికి ఆ గొడవ నుంచి గబగబా తప్పించుకొని వెళ్ళిపోయాడనుకోండి. కవార్డిస్. కవార్డిస్ అంటే ఒక ఈ ఒక ఈ ఒక స ఒక సన్నివేశం నుంచి ఫేస్ చేయలేక పారిపోవడం. ఆ సన్నివేశం వచ్చే వరకు చాలా ధైర్యస్తుడని అందరూ అనుకుంటారు. ఇప్పుడు ఒక సోల్జర్ యుద్ధం వచ్చేదాకా హడావుడి చేస్తా ఉంటాడు. దబాయిస్తా ఉంటాడు. ఆ యుద్ధంలోకెళ్ళేటప్పుడు కూడా డామ్ డూమ్ అంటా ఉంటాడు. అక్కడ చీర డైరెక్ట్ అయినప్పుడు మాత్రం అలిపోయి పారిపోయి వచ్చేస్తాడు. అది కవార్డిస్. పిరికితనం అంటే టిమిడిటీ. టిమిడిటీ వేరు, కవార్డిస్ వేరు. టిమిడి అంటే జనరల్ పిరికితనం. పిరికోళ్ళకి మామూలుగా ధైర్యం తక్కువలా తెలిసిపోతా ఉంటది. కవార్డిస్‌లో ఆ సన్నివేశం వచ్చినప్పుడే తెలుస్తది. ఈ మందులు వేరుంటే, ఆ మందులు వేరుంటాయి. అలాగే ఏమిటంటే మనం అన్నీ వాళ్ళని బట్టి మనకి ఏ సిట్యుయేషన్‌లో ఎలా ప్రవర్తిస్తాడనేది ఆ మానసిక లక్షణాలే తరహాలోనే ఉంటది నాయనా వ్యాధి అని అంటారు మాస్టర్ గారు. ఆ తరహా పట్టుకునే మాస్టర్ గారు
మందులు ఇచ్చేవారు అనమాట. లేకపోతే మెంటల్ సిమ్టమ్స్ పూర్వం స్టార్టింగ్లో ఏంటంటే మెంటల్ సిమ్టమ్స్ అంటే మెంటల్ ఉన్నవాడికి ఉంటాయి అనుకునేవాడు. అందరికీ మెంటల్ సిమ్టమ్స్ ఏంటనుకునేవాడు. కానీ ఓన్లీ మెంటల్ సిమ్టమ్స్ బట్టి చాలా మిరాక్యులస్ క్యూర్ చేసే వాళ్ళు ఉన్నారండి. 2, 3 పాయింట్లు మైండ్ పాయింట్లు పట్టుకుని అక్కడి నుంచి దాని మీద బేస్ అయ్యి మందిస్తే శుభ్రంగా ఎన్నో ఒక 20, 30 సంవత్సరాలు పట్టిన వ్యాధులు తగ్గిపోయినోడు ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ మైండ్ లక్షణాలు పట్టుకోవడం. అది ఒక సాధన అనమాట. సాధన సాధన వలన అంటారు సమకూరు పనులు అంటారు చూసారంటే ఆ సాధన ఉంటే సాధన చేసే ఉద్దేశం ఉంటే సాధించలేనిది ఏదీ లేదండి. అదొక్క ఇష్టపడి నేర్చుకోవాలి ఇదంతా. కాదు వాళ్ళ చేతులు అమృతమయం అయిపోతాయండి ఇష్టపడి నేర్చుకున్న వాళ్ళకి. వాళ్ళు ఏమి ఇస్తే అది పనిచేస్తుంది. ఎంత ప్రేమతో ఇస్తారు కదా మరి తగ్గిపోతుంది. అంచేత ఏమిటంటే కొంతమంది గొడవ పడుతుంటారు. గొడవ కూడా వాళ్ళ లక్షణం అని తెలుసుకోవాలన్నమాట. చామమిల్ల లాంటి వాళ్ళు వచ్చి డాక్టర్తో గొడవ పడతాడు. వీడు కూడా ఇతను కూడా రయ్యమని లేచిపోయాడంటే ఒకళ్ళు నక్స్ వేసుకోవాలి, ఒకళ్ళేమో చామమిల్ల వెయ్యాలి వాళ్ళకి. అలా ఉంటుంది. కాదు ఫోన్లే అని వదిలేసాను ఏం పట్టించుకోకపోతే ఎపతి యాసిడ్ పాస్ అర్జెంటీనాటికి కూడా కంగారులు ఇలాగ ప్రవర్తనను గమనించాలి. తర్వాత ఇంక భయాలు ఎన్నో ఉంటాయండి. లేట్ అయిపోతానని భయం, కంట్రోల్ తప్పిపోతానని భయం, ఏదైనా అడ్డంకులు వస్తాయని భయం, ఇలాగనమాట. లేకపోతే డిజైర్ చేంజ్ అంటే అన్ని మార్పు కావాలి వాళ్ళకి. రోజుకి ఒక ఊరు తిరుగుతూ ఉంటారు, రోజుకి ఒక ఇల్లు, పని మనుషులు మార్చేస్తారు, పెన్నులు మార్చేస్తారు, ఇలా అనమాట. వస్తువులు మార్చేస్తారు ఇలాగ ఇష్టాయిష్టాల్లో పాలు ఇష్టం లేనివాడు, ఇష్టాయిష్టాల్లో సాల్ట్ ఎక్కువ తినేసేవాడు, ఇవన్నీ మనం ముందు లక్షణాల్లో మనం రాసుకున్నామండి. వెయిటేజ్ ఆఫ్ సిమ్టమ్స్లో కూడా నోట్ చేసుకున్నాం ఇవన్నీ. కేస్ రికార్డులు ఇవన్నీ ఉండాలని చెప్పడం కోసం అన్నమాట. అప్పుడు వెనక్కి వెళ్తాం అనమాట. పాస్ట్ హిస్టరీలోకి వెళ్తాం, చిన్నప్పటి నుంచి వెళ్తాం. ముందే చిన్నప్పుడు దక్కలేదు. ముందు రాగానే ఎలా ఉన్నాడన్నదే దాంట్లోనే ఒక 60% డ్రగ్ వచ్చేస్తుంది. ఏదో మొత్తం డ్రగ్గే వచ్చేస్తుంది ఒక్కోసారి చిన్న పాయింట్లు. ఫ్యామిలీ హిస్టరీ, ఫాదరు, మదరు, పేరెంట్స్, వాడి ఆరోగ్యం ఇవన్నీ చూసుకుంటాం. లోపలికి వచ్చాక అబ్జర్వేషన్ ఆఫ్ ది డాక్టర్ అంటే లోపలికి వాళ్ళు ఎలా ప్రవేశించాక వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఎలా ఉంది, వాళ్ళ హావభావాలు, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది. బాడీ లాంగ్వేజ్ గురించి తెలుగులో బుక్ ఉందండి, చాలా బాగా రాశారు ఆయన. ఇంకోటి ఇంగ్లీష్ బుక్ వచ్చింది కానీ అందులో బాడీ లాంగ్వేజ్ సబ్జెక్ట్ గురించి ఉంది కానీ హోమియోపతికి రిలేటెడ్గా చాలా తక్కువ ఉంది అందులో, ఇంగ్లీష్లో ఉన్న బుక్లో. తెలుగు బుక్ చాలా బాగా రాశారు. ఆ బాడీ లాంగ్వేజ్ బుక్ చదివితే మొత్తం అంతా వాళ్ళ యొక్క ప్రవర్తన అంతా ప్రతి డ్రగ్ గురించే రాశారు. ఆయన కెమిస్ట్రీ లెక్చరర్గా రాసిన ఆయన. ఇష్టపడి నేర్చుకుంటే రానిది ఏమి ఉండదండి ఎవరికైనా. అలాగే ఏంటంటే అబ్జర్వేషన్లో ముక్కు పుటాలు ఎగరేయడం, నోరు వదిలేయడం, ఇలాగా లోయర్ జా డ్రాప్స్ అని ఉంటుంది, దవడ ఎలాగా జారిపోద్ది, లైకోపోడియం సరిగ్గా ప్రాణ ప్రమాద స్థితిలో. అలాగే మనుషులు లైకోపోడియంలో అల్యూమినాలో ఎండిపోయినట్టుగా ఉంటారు. ఇలా ముడతలు ముడతలు అడిపోయి ఉంటుంది నేటర్ మూరులోని. చాలా తక్కువ టైంలో చిక్కిపోతారు ట్యూబర్కులన్ వాళ్ళు. ఇలా జ్వరంలో వస్తుంది, 10 రోజుల్లో సగం అయిపోతారు. ట్యూబర్కులన్ అనమాట. అంటే టీబీ బేస్ లోపల టీబీ బేస్ ఉందన్నమాట. చిన్న జ్వరం వస్తుంది సగం అయిపోతారు అంతే. అది టీబీ బేసు. ఆ టీబీ బేసు సంబంధించిన ఆ డ్రగ్ పడాలన్నమాట రికవర్ అవ్వాలంటే. అది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో మొత్తం అంతా ఉంది కదండి మరి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో ఎన్నో కేసులు మనం చూసామండి, మన ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం. వాళ్ళ ఇదంతా ఏమిటంటే కొన్ని కొన్ని మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్లో. కొలెస్ట్రాల్ వాళ్ళు ఎలా ఉంటారు, నక్సిమంక వాళ్ళు ఎలా ఉంటారు, సల్ఫరు, ట్యూబర్కులన్, యారమెట్, ఇవన్నీ అనమాట. ప్రవర్తన మనం గమనించాలి. వాళ్ళ ప్రవర్తన మనం గమనించాలి. ఇంతవరకు వచ్చామనుకుంటున్నానండి లాస్ట్ క్లాస్లో. తర్వాత ఫేస్లో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ముఖంలో యాసిడ్ పాత్రలో ఒక నిర్లిప్తత ఉంటుందండి. మన దగ్గర కూర్చుంటారు, అలా చూస్తారు, ఏం మాట్లాడరు. ఎలా ఉందంటే ఇగో అందులో రాశారంటారు, లేకపోతే ఏదో ముక్క చెప్పేసి మాట్లాడకూడదు. అలాగే టైఫాయిడ్లో యాసిడ్ పాస్ అయినా సరే అండి, మగతగా ఉన్నట్టు ఉంటారు. ఏమ్మ ఎలా ఉంది అని మనం ఏమ్మ లక్ష్మి అన్నాం అనుకోండి పేషెంట్ని,
గబాన్ ఇలా కళ్ళు తెరిచి చూస్తారు. అమ్మ ఎలా ఉంది ఏంటి, నొప్పులు ఏమైనా ఉన్నాయంటే, తనకు తలనొప్పిగా ఉందండి అంటది. మళ్ళీ ఆ నాన్నగారు ఒక వైపు తిరిగి ఏంటంటే ఏం పెట్టారు ఫుడ్ అని ఇంట్లోకి ఇలా పక్కన చూసేసరికి అప్పుడే నిద్రలోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఆ, ఏమ్మా నీకు ఇబ్బంది ఏమైనా ఉందా అంటే మళ్ళీ కళ్ళు తెరుస్తుంది. అడిగినప్పుడు కళ్ళు తెరుస్తుంది. మామూలుగా ఇంకా అలాగా కళ్ళు మూసుకుని ఉంటుంది. మగతలో ఉన్నట్టు ఉంటుంది. అది యాసిడ్ పాస్ అన్న టైఫాయిడ్. అలాగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ ప్రవర్తన మనం గమనిస్తాం. అగారికస్ వాళ్ళు ఒట్టినైతే బాగా తెలిసిపోతారండి. కళ్ళు చేతులు కాళ్ళు ఎగరేస్తూ ఉంటారు. ఆడ్ యాంగులర్ మోషన్స్ అనమాట అండి. ఇలా భుజం ఒక భుజం పైకి వెళ్ళిపోతే ఒక భుజం కిందకి వెళ్ళిపోద్ది. ఇలా నడిచేటప్పుడు కూడా క్రాస్గా నడుస్తూ ఉంటారు. ఇలా భుజం పెట్టేసి పరిగెడుతూ ఉంటారు. సినిమా యాక్టర్ ఒక ఆయన ఉన్నారండి. ఇలా భుజం ఇలా పక్కన వేసుకుని ఇలా పరిగెడుతూ ఉంటారు. అంటే ఫేషియల్ మజిల్స్ ఇలా కొట్టుకోవడం ఇవన్నీ ఉంటాయండి. కొంచెం పెద్దోళ్ళు చైల్డిష్గా ఉండే ఫేస్ కట్ బెరటా కార్బన్. అక్కడ వెంటనే ఫేస్ చూసి బెరటా కార్బన్ తెలిసిపోద్ది. గబానే ఏదో ఏడుపు వచ్చేటప్పుడు నవ్వేయడం, నవ్వు వచ్చేటప్పుడు ఏడుకోవడం, ఇగ్నిషియా నేటర్ మోరు అలా అనమాట. తర్వాత ఇలా ముట్టుకుంటే ఏదో ఇక్కడ కొంచెం దెబ్బ తగిలిందని వాసిందని మనం చెయ్యి అయిపోతుంటే గబాన్ని చెయ్యి వెనక్కి లాగేసుకుంటారు. అంటే టచ్ ఎక్కువ కూడా తట్టుకోలేకపోతున్న పెయిన్, టచ్ అగ్రవేషన్. ఇలా ఫోర్క్ లా ఉంటే అగ్రవేషన్ అనమాట. ఆ పాయింట్ ముందుకుంటే ఎమిలిరేషన్ అనమాట. అగ్రవేషన్ అంటే బాధ ఎక్కువైపోవడం, ఎమిలిరేషన్ అంటే బాధ తగ్గడం. ఫస్ట్ లెవెల్ బాధలు అంతా, బాధలు ఎన్ని బాధలు ఉన్నా పైకి చెప్పరు. ఏదో అనుభవించాలి బాధలన్నీ అని ఉంటుంది. అలా పడుకుని ఉంటారు అంతే. మనం అయ్యో ఒళ్ళు కాలిపోతుందని మనమే చూసుకుని టెంపరేచర్ చూస్తే 105. చామిల చిన్నదైనా సరే 100 జ్వరం ఉన్నా సరే ఇల్లంతా వినపడతా ఉంటుంది. అయ్యి బాబోయ్ 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 అని. రండిరా బాబు మంచి ఎవరైతే ఎవరు అలా నాయిస్ మేక్స్ అని ఉంటుందండి. అంటే గొడవ గొడవ చేస్తుంటాం మరి చిన్నదానికి పెద్దదానికి. అది క్యామమిల్ల. అదే కాకులస్, కోనియం, CONIUM అది. కోనియం ఒకటి, కాకులస్ ఒకటి. స్లో అయిపోతారు మనుషులు. అలాగే కంగారు కంగారుగా మాట్లాడతారండి అర్జెంటీనాటిక్ వాళ్ళు. ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా అంటే ఈ డీటెయిల్స్ అన్ని తీసుకున్నాక కొంతమంది డాక్టర్స్ అయితే చాలా పెద్ద పెద్ద వాళ్ళు కేస్ షీట్ రాయడం చాలా పెద్ద ఆర్ట్ ఇది. ఇక్కడ డిసప్పాయింట్మెంట్ ఏమిటంటే ఆ, ఒక 5% కూడా లేరు బాగా రాసేవారు అన్నారు ఆ పెద్ద డాక్టర్ గారు ఒక ఆయన. అలా ఉంటుందండి. కానీ బాగా జాగ్రత్తగా దేని మీద శ్రద్ధ ఉంటే దాని మీద పరిపక్వత వచ్చేస్తుంది కదా. కేస్ షీట్ రాయడమే మెయిన్ పాయింట్ అని అనుకుని శ్రద్ధగా రాస్తే చాలా బాగా వస్తుంది. అక్కడితో అయిపోయింది. ప్రవర్తన చూసాం, అన్ని చూసాం. మరి బాడీకి సంబంధించిన ఎగ్జామినేషన్ చేయాలా? మరి అంటే చేయాలి తప్పకుండానే. వాడు ఎక్కడో ఎంత మెడ మీద ఇంత కాయలాగా వచ్చింది, గ్లాండ్ వాసిపోయింది. ఆ గ్లాండ్ మెత్తగా ఉందా గట్టిగా ఉందా చూడాలి. గట్టి ఆర్డ్లాగా గట్టి రాయిలా ఉంటే ఒక మంది పడుతుంది. కోనియం ఇలాంటి మెత్త మెత్తగా ఉంటే ఇంకో మంది పడుతుంది. అలాగే గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు ఉంటే నొప్పి ఎక్కడ వస్తుంది ఇలా చూస్తే పొట్టలో మధ్యలో వస్తుందా, ఇలా కుడిపక్క డొక్కల దగ్గర వస్తుందా అంటే అక్కడే అని అంటాడు. అంటే గాల్ స్టోన్ పెయిన్ అనమాట ఇది. అలా కిడ్నీలో రాలంటే ఆ పొజిషన్ బట్టి మనం ఇలా రెండు బటన్ వేళ్ళు నడుం దగ్గర చేసి రెండు బటన్ వేలు ఇలా పైకి పెడితే అక్కడ యాక్చువల్గా రేనల్ రీజియన్ అనమాట బ్యాక్ అని. అక్కడ పెయిన్ వచ్చేస్తుంది అనుకోండి. కిడ్నీ స్టోన్స్ అనమాట. ఇలాంటప్పుడు స్కానింగ్లు అవి తీయించాలా అంటే తప్పకుండా ఆ చెకప్ చేయించుకోవాలండి. అంటే పేథాలజీ టెస్ట్లు అవి వద్దని కాదు. టెస్టుల్లో ఏమవుద్దంటే వాడి యొక్క పరిస్థితి ఏంటో తెలుస్తుంది. మందు తెలియదు. మందు మనం వాళ్ళ యొక్క హావభావాలు, ప్రవర్తన మనం ముందు అనుకున్నాం చూసారంటే ఆ సిమ్టమ్టాలజీని బట్టే మందు తెలుస్తుంది. కానీ ఎంతవరకు వెళ్ళిపోయాడు వీడు, ఎంత రాయి ఉంది, ఎంత పెద్ద రాయి ఉందా, చాలా కష్టం. ఇలాగ మనకేంటంటే ఒక ఐడియా కోసం చూడాలన్నమాట. అంచేత టెస్టులన్నీ మనం చెక్ చేయాలి. టెస్ట్ రిపోర్ట్లన్నీ చూడాలి. మనకు కూడా నార్మల్ వాల్యూస్ అన్నీ క్లినికల్‌గా నార్మల్ వాల్యూస్ అన్నీ చూడాలి. జాండీస్ ఉందంటే బైల్ పిగ్మెంట్స్ ఎంత పర్సెంటేజ్, టెంపరేచర్ నార్మల్ అయితే అంత. ఇలాగ బ్లడ్‌లో హిమోగ్లోబిన్ ఎంత ఉంటే బాగున్నట్టు, ఎంత తగ్గిపోతే అంచేత టెస్ట్ రిపోర్ట్‌లోనే నార్మల్ వాల్యూస్‌తో సహా మనం ఫైలింగ్ చేసుకోవాలి మనం. ఫైలింగ్ చేసుకొని నార్మల్ వాల్యూస్ మనం చూసుకోవాలన్నమాట. బాగా నార్మల్ వాల్యూస్ ఉన్న కొన్ని
కొన్ని క్లినికల్ ల్యాబ్స్ ఉంటాయని ఇచ్చేవి. అలాంటివి కొన్ని జిరాక్స్ తీసుకొని మన ఫైల్లో పెట్టుకోవాలి. పెట్టుకొని అందులో నార్మల్ వాల్యూ చూసుకుంటే ఎంత డీవియేట్ అయిందో తెలుస్తుంది. అలాగే పల్స్ చెక్ చేయాలి మనం. ఒక్కోసారి ఓన్లీ పల్స్ బేసిడ్ మీద వెళ్ళిపోతుంది ట్రీట్మెంట్. డిజిటాలిస్ అలాంటి మందులకి లో పల్స్ ఉంటుంది. ఆఖరికి జాండీస్ ఉంటుంది వాళ్ళకి. హార్ట్ ప్రాబ్లంలో లో పల్స్ ఉంటే ఎలాగ డిజిటాలిస్ చేస్తాం. డిజిటాలిస్ గుండె జబ్బులకు వాడతారని తెలుసు కనుక. కానీ పచ్చకామెరులో లో పల్స్ ఉంటే డిజిటాలిస్తో పచ్చకామెరలు తగ్గిపోతాయి. అందుకే పల్స్ కూడా చూడాలి. క్లినికల్ వాల్యూస్ ఎక్కడెక్కడ పట్టించుకోవాలన్నది కూడా తెలియాలన్నమాట. బ్లడ్ ఎంత ఉంటే సేఫ్, ఎంత డౌన్ అయిపోతే ఏమవుద్ది ఇలా అని. డిశ్చార్జెస్ కూడా మన కలర్ ఆఫ్ ది డిశ్చార్జెస్ ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్క డ్రగ్కి ఒక్కొక్క కలర్ ఉంటుంది. ఆకుపచ్చగా ఉంటే పల్స్ల నేట్రమ్ సల్ఫ్ ఇలాగా. అలా తీగ సాగుతూ ఉంటే ఖాళీ బైక్. అసలు తీగ సాగుతా ఉన్నది ఇలా ఊస్తే, శ్లేష్మం ఇలా ఊస్తే ఇలా కింద దాకా ఇలా తీగలా కారిపోతుంది. నాలుకని పట్టుకుని వదలట్లేదు కానీ తీగ ఇలా కింద పోయింది బెండకాయ జిగురులాగా. ఒక ఖాళీ బైక్ 30 తర్వాత 200 వేస్తే వాళ్ళకి ఆస్తమా పూర్తిగా తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. ఖాళీ బైక్ చాలా డీప్ మెడిసిన్ అండి, యాంటీసిఫిలిటిక్. అంచేత డిశ్చార్జెస్ రకాలు. అది గెంజి గెంజిలాగా ఉంటది నేట్రమూరు. అలాగే నాలుక ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. టంగ్ దట్ డస్ నాట్ లై. నాలుక అబద్ధం చెప్పదు ఎప్పుడు అనే ఒక బుక్ ఒకటి ఉంది. ఆ బుక్ చాలా బాగుంటుందండి బుక్. అది చూడాలి, సంపాదించాలి. ఒక కొన్నాళ్ళు నా దగ్గర ఉండేది అది. ఇప్పుడు ఎవరో తీసుకెళ్ళి ఉంటారండి. అంచేత నాలుక అబద్ధం ఆడదు. అంటే నాలుకను బట్టి చాలా మంది డిసైడ్ అవుతాయండి. టంగ మధ్యలో ఇలా గొడ్డలు పెట్టుకుంటున్నా టంగ ఇలా నాలుగు చీరుకుపోయి ఉంటే నైట్రిక్ యాసిడ్ పడుతుంది. అలా చిందరవందరగా చీరుకుపోయినదని నైట్రిక్ యాసిడ్ పడుతుంది. నాలుగు పెద్దగా ఉండి పళ్ళ గుర్తులు ఉంటే మెరకసాల పడుతుంది. ఇలాగ టంగును స్టడీ చేయొచ్చు అనమాట. ఒక డాక్టర్ గారు ఓన్లీ టంగ బేసిన్ మీద పెద్ద వైద్యం. తర్వాత ప్యాథలాజికల్ ఇన్వెస్టిగేషన్ మనమే జాండీస్లో బ్లడ్ టెస్ట్, హిమోగ్లోబిన్, మేల్కి ఎంత ఫిమేల్కి ఎంత, ఎనీమియాలో less than 8 ఉంటే ఇబ్బంది అని, డయాబెటీస్లో యూరిన్ షుగరు, బ్లడ్ షుగర్ వాల్యూస్, ర్యాండమ్, పోస్ట్ ప్రాండల్, ఫాస్టింగ్ వాల్యూస్, ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. యూరిన్లో ఆల్బుమిన్ ప్రోటీన్ పోతా ఉంటే ఆల్బుమిన్ యూరియా, అలా మోషన్ ఎగ్జామినేషను, ఇవన్నీ కూడా ఆ పరిస్థితులన్నీ మనకు క్లినికల్గా తెలిసి ఉండాలి. అవి ఈజీయేనండి. మనిషి మొహం చూసి, వాళ్ళ హావభావాలు చూసి, వాళ్ళ ప్రవర్తన చూసి మందు ఇవ్వడం అనేది ఒక అలవాటు. అది ఎక్స్‌పర్ట్ అయింది. ఇవి పర్వాలేదు. కొంచెం వారం రోజులు బట్టి పడితే వచ్చేస్తాయి ఇవన్నీ. ఏదో క్లినికల్ ల్యాబ్‌కెళ్ళి కూర్చుంటే వచ్చేస్తాయండి. ఎవరో ఫ్రెండ్ ఉంటాడు. అక్కడికెళ్ళి కూర్చొని అయన్నీ చూస్తే వచ్చేస్తాయి. ఇంకో బ్లాక్ స్టూల్ అవుద్ది మెలినా. ఆ బ్లాక్ స్టూల్ అయితే బ్లడ్ పోతుందనమాటండి. అప్పుడు దానికి సంబంధించిన మందులుంటాయి. లివర్ ప్రాబ్లమ్స్ అలాంటి వాటిల్లో. ఎక్స్‌రే, ఈసీజీ ఇవన్నీ కూడా చూడాలి. అలాగే రీనల్ పెయిన్, కిడ్నీ పెయిన్స్‌లో నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ వరకు వెళ్తుంది? ఆ నొప్పి కింద దాకా రేడియేట్ అవుతుందా? ఎటు పక్కొచ్చింది? లెఫ్టా? రైటా? ఇవన్నీ చూసుకోవాలి. ఇంకా కేస్ అక్యూట్ డిసీజెస్‌లో అక్యూట్ సింప్టమ్స్‌కే చూసుకోవాలి. మెయిన్ ప్రయారిటీ ఇవ్వాలి. అంటే అప్పుడు సీరియస్ కేస్ అనుకోండి. ఏదో పచ్చకామెర్లు. పచ్చకామెర్లకు సంబంధించిన లక్షణాలే చూసుకోవాలి. వీడెప్పుడో చిన్నప్పుడు దొంగతనం అయినప్పుడు భయపడ్డాడు. భయపడ్డప్పటి నుంచి వీడేమో ఇంట్లోంచి బయటికి వెళ్ళట్లేదు. అవన్నీ ఇప్పుడు మనకు అక్కర్లేదు. ఇప్పుడేంటంటే జాండీస్. జాండీస్‌లో మోషన్ ఎలాగవుతుంది? కళ్ళు ఎలాగున్నాయి? ఆకలి ఎలా ఉంది? ఓ వెర్రి ఆకలేసేస్తుంటే సల్ఫరేస్తారు. కుడి పక్క చురుకు చురుకు నొప్పొస్తుంటే చిరుడోనియం లాంటి మందులు పడతాయి. అలా ఎడమ పక్క తిరిగి పడుకుంటే ఇలా లాగి పెడుతుంటే కార్డియస్ మేరియానస్ లాంటి మందులు పడతాయి. అలాగా ఆ కంప్లెయింట్‌కి సంబంధించి అక్యూట్ డిసీజ్ అయితే ఆ అక్యూట్ సింప్టమ్స్ మీద ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. కానీ ఓవరాల్ యాటిట్యూడ్‌ని చూసుకోవాలండి. కొంచెం
మంచినీళ్ళు తెమ్మన్నాడు, బేసి తేలేదు అనుకోండి, ఏ అన్నాడు అనుకోండి, నక్స్ కూడా యాడ్ చేసుకోవాలి, నక్స్ వంక. ఇంకో ఏమైంది, ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలిస్తే నీ దగ్గర రావడం ఎందుకని గొడవ పడుతున్నాడు అనుకోండి కేవలం వల్ల. అప్పుడు కూడా ఎక్కువ మెంటల్స్ చూసుకుంటాం మనం, ఆ టైంలో ఉన్న మెంటల్స్. బాగా హిస్టరీ దాకా వెళ్ళక్కర్లేదు కానీ ఆ టైంలో వాటి ఎక్కువ ప్రయారిటీ. అలాగే మలేరియా జ్వరంలో పొడి దగ్గుతో మొదలయ్యి, ముందు పొడి దగ్గు వస్తుంది, తర్వాత మలేరియా, చలి వచ్చేస్తుంది, రూస్టాక్స్, ట్యూబర్కులోనం. వీటిలో ఏదో షాపులో కొంటా ఉంటాడు, దగ్గు మొదలవుతుంది, అమ్మ బాబాయ్ మనకి చలి కుదిపి వచ్చేస్తుంది ఇంకా ఒక అరగంటలో అని గబగబా ఇంటికి పోతాడు. ఏం చేస్తా, 2-3 సార్లు అయింది ఇలాగ ఎక్స్పీరియన్స్. అంటే మలేరియా జ్వరం చలి కుదిపి రావడానికి ముందు పొడి దగ్గు వస్తుంది, రూస్టాక్స్, ట్యూబర్కులోనం. ఇవన్నీ మనం తెలుసుకుంటా ఉన్నాం. ఇంకా టెంపరేచర్ రియాక్షను, ఎపిస్ ఎంత చల్లగా ఉన్నా ఇంకా చల్లదనం కోరుకుంటారు. వేడిగా ఉందా, చల్లగా ఉందా, కోల్డ్ హీట్ మొడాలిటీ చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం కదండి. అదే నొక్కుంటే బాగుంటుందా, పడుకున్న వైపు నొప్పి ఎలా ఉంటుంది. అలా చూడండి, ఒక్కోసారి ప్రత్యేకమైన పొజిషన్లో వాళ్ళకి తగ్గడం పెరిగిపోవడం ఉంటుంది. ఇలా మోకాళ్ళ మీద అలా ఉండి ముందుకు ఇలా వంగుతారు, నమాజ్ చేసుకునే పోజు, అది మెడోర్నం పోజ్ అనమాట. ఆయాసంగా ఉన్నప్పుడు అలా పడుకుంటేనే, అలా ఆ పొజిషన్లో ఉంటేనే ఆయాసానికి రిలీఫ్ ఉంటుంది. మెడోర్నం వేస్తే వాళ్ళు పూర్తిగా ఆయాసం తగ్గిపోతుంది. అదే పిల్లి మాత్రలు వస్తున్నాయి అనుకోండి, ఆస్తమాలో గురుకుమంటే యాంటీమోనియం టార్టారిక్. అలాగే కారణం టైం మోడాలిటీస్. కాన్కంప్టెంట్స్ అంటే ఆ వ్యాధితోటి దానికి ఏం సంబంధం లేని ఇంకొక లక్షణం కూడా ఉంటుంది, ఇది ఎప్పుడు వచ్చినా అది వస్తూ ఉంటుంది. అలాగే ఆ కాన్కంప్టెంట్స్ కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు మోషన్ అవ్వలేదు అనుకోండి, హెడేక్ వస్తుంది. కాన్స్టిపేషన్కి హెడేక్కి సంబంధం ఏంటి మరి అంటే, ఈ రెండు కలిపి ఉంటుంటాయి, నక్సంగా పడుతుంటారు. ఇలా కాన్కంప్టెంట్ సిమ్టమ్స్, వీటిని కూడా మనం ఒక ఒక లిస్ట్ కింద రాసుకోవాలి, కొన్ని మెయిన్ కాన్కంప్టెంట్స్. అప్పుడు ఈ లక్షణాలన్నీ గమనించిన తర్వాత అప్పుడు మెడిసిన్ సెలెక్ట్ చేయాలి, స్టడీ చేసి. అంచేత నాయనమాన గారు అంటారు, నీ కేస్ షీట్ ఒకసారి నన్ను చూడనిస్తే, నువ్వు రాసిన కేస్ షీట్, నీకు మెటీరియల్ మెడికల్ నాలెడ్జ్ ఎంత ఉందో నేను చెప్పేస్తానంటారు ఆయన. అంటే మెటీరియల్ మెడికల్ బాగా చదువుకునే వాళ్ళు, అక్కడ వ్యక్తులే ఉంటారు మెటీరియల్ మెడికల్ మందుల రూపంలో. అంచేత వీళ్ళు ఎంత బాగా రాశారంటే, ఆ నాలెడ్జ్ బాగా ఉండే కొద్దీ, మెటీరియల్ మెడికల్ బాగా చదువుకునే కొద్దీ కేస్ షీట్ బాగా రాయగలరు అన్నమాట. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది కానీ ప్రజెంట్ కండిషన్ ఏంటన్నది మాత్రం వదిలేయకుండా రాయాలండి మనం. ఇంకా లాస్ట్లో ఏమిటంటే ముగింపు. అంతా అయిపోయాక ఆకలి ఎలా ఉంటుంది, ఆకలి ఆల్రెడీ ఆకలి ప్రాబ్లంతోనే వస్తే అక్కడే ఉంటుంది. కానీ వేరే ప్రాబ్లం అయ్యండి, ఆకలి గురించి నిద్ర గురించి రాలేదనుకోండి మేషను, ఆకలి ఎలా ఉంటుంది, నిద్ర ఎలా ఉంటుంది, మోషన్ ఎలాగవుతుంది, చల్లదనం వెచ్చదనం ఏది తట్టుకోగలరు, ఏది ఇష్టపడతారు. అదే స్త్రీలలో అయితే మెన్స్ట్రువల్ సైకిల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆఖరిని రాస్తాం అనమాట, జనగణమనలాగా. కానీ తప్పనిసరిగా ఇవన్నీ ఉండాలి లిస్టులో. ఎపిటైట్, స్లీప్, మోషన్, కోల్డ్ హీట్ మొడాలిటీ, అలాగే మెన్స్ట్రువల్ సైకిల్, ఇవన్నీ ఉండాలన్నమాట. అయితే మెయిన్ ఏంటంటే కేస్ షీట్ వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో రాయాలి, అది మెయిన్. ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, కడుపు నొప్పి, ఇవి అమ్మాయి అనమాట, అమ్మాయి ఒక 12 ఏళ్ళు ఎంత ఉంటాయి. 2019లో, కానీ వీళ్ళు వచ్చి ఒక 3 months అయింది. అప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందన్నారు, కడుపు నొప్పి వచ్చేది, యూరిన్ పోసుకునే ప్లేస్లో మంటగా ఉడుపుగా ఉంటుంది, యూరిన్ ఫ్రీగానే అవుతుంది, బాగా అర్జెంటుగా వచ్చిన తర్వాత వచ్చినా కొంచెం యూరిన్ అయ్యి మళ్ళీ కొద్దిగా ఉండిపోతుంది, అంటే పూర్తిగా అయినట్టుగా ఉండట్లేదు, మంట ఎక్కువగా ఉంటుంది, కొంచెం కొంచెం అస్తమానం అరగంటకి అరగంటకి కొద్దిగా వెళ్తుంది. యూరిన్కి వెళ్ళి వచ్చాక మళ్ళీ యూరిన్కి వెళ్ళాలన్న ఫీలింగ్ ఉంటుంది, యూరిన్కి వెళ్తే కొంచెం అవుతుంది. మసాలాలు తింటే కడుపు నొప్పి వచ్చి 2 రోజుల వరకు పడుకునే ఉంటుంది. వేడి చేసేది తింటే యూరిన్ పోసుకునే ప్లేస్లో మంట, నొప్పిని.
యూరిన్ వాసన చెడు వాసనలాగా వస్తుంది. ఇప్పుడు 10 రోజుల నుంచి బాగా ఎక్కువగా ఉంది, అప్పుడు తీసుకొచ్చారు. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది. నాన్ వెజ్ తింటే యూరిన్ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైపోతుంది. ఇంగ్లీష్ మెడిసిన్ ఏదో 1 సంవత్సరం నుంచి వాడుతున్నారు. యూరిన్ వెళ్ళొచ్చిన తర్వాత మంటగా ఉంటుంది. మెడిసిన్ ఏది వేసుకుంటే అప్పటికప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఇంకా 2019 నుంచి ఒళ్ళంతా సలుపండి. చిన్నపిల్లలకి అప్పుడు ఒళ్ళు సలుపులు ఏంటండి? 12 ఏళ్ల వయసులో యూరిన్ బర్నింగ్ ఏంటండి? రీజన్ ఏదో ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంకా చంకలోని తొడకాల్లోంచి చెమటకి ఒడిసిపోతుంది. చంకలో తొడలో ఒడిసిపోతుంది అనమాట చెమట వల్ల. మంట వచ్చేస్తుంది ఒడిసిపోయి. చంకలో నల్లగా అయిపోతుంది. మోచేతుల దగ్గర చిన్న చిన్న పొక్కుల్లాగా వస్తాయి. మోచేతుల దగ్గర చిన్న చిన్న పొక్కులు, ఎనప పొక్కులు గట్టిగానే. ఇవన్నీ సైకోటిక్ ఆస్పెక్ట్ అండి. ముందు మనకు తెలిసిపోతుంది కదా అక్కడ. యూరిన్ బర్నింగ్, తర్వాత స్మెల్, మెడ చుట్టూ నల్లగా ఉందన్నారు. నిద్రలో గుడక, చిన్నతనం నుంచి ఆరోగ్యం బాగుండేది. 5 ఏళ్ల బట్టి ఇవన్నీ తేడా వచ్చేసి ఆకలి కొండలేరు, ఏదో ఒకటి తినేయాలి. అలాగే నాన్ వెజిటేరియన్ ఇష్టంగా తింటారు. మంచినీళ్ళు ఎక్కువ తాగుతుంది. కళ్ళలోంచి నీరు కారిపోతూ ఉంటుంది. తర్వాత చలి వేడి తట్టుకుంటుంది. మనం ఏం రాసామంటే దాహం ఎలా ఉంది, చెమట ఎలా పడుతుంది, వాతావరణం చలి వేడి తట్టుకుంటుందా? చలి వేడి తట్టుకుంటుందని చెప్పి వేడి తట్టుకోలేదు అన్నారు. ఫ్యాన్ గాలి ఎక్కువగా. కోపం ఎలా ఉంటుంది? కోపం అంటే కోపం అనేవాళ్ళు తెలియకపోతే ఇక్కడ మనం కోపం తెలుసుకుంటాం. వాళ్ళ యాటిట్యూడ్‌లో, వాళ్ళ యొక్క ధోరణిలో కొంత తెలిసిపోద్ది మనకి. కోపం చాలా ఎక్కువ ఉంటది, అరుస్తది. అట్లే తనలో తను ఏడ్చేస్తా ఉంటది ఎక్కువ. అయితే ఏదైనా అయితే ఎవరైనా ఏమన్నా అంటే సమాధానం చెప్పేస్తది. పక్కకెళ్ళి ఏడ్చేస్తా ఉంటది. బయట వాళ్ళ దగ్గర మాత్రం ఏం మాట్లాడదు. ఇంట్లో సమాధానం చెప్తది గాని. భయం ఎక్కువ. అంటే చూడండి భయాలు రాశాం. ఏదైనా ఫంక్షన్‌కెళ్తే అమ్మగారు వెనకాల ఉండిపోద్ది. ఎవరితోనూ మాట్లాడదు. ఇలాగేంటంటే ఇక్కడ వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటదో, వాళ్ళ ధోరణి. ఎక్కడన్నా ఫంక్షన్‌కెళ్తే వాళ్ళ అమ్మ వెనకాల ఉండిపోతే ఎవరితో మాట్లాడదన్నది డాక్టర్ గారికి వాళ్ళు ఎందుకు చెప్తారు? అంటే వివరాలన్నీ మన ప్రవర్తన ఎలా ఉంటదో, మన ధోరణి ఎలాగుంటదో, మన దైనందిన జీవితంలో మనం ఎలా ఉంటామో, ఎలా బిహేవ్ చేస్తామో, చిన్న చిన్న సన్నివేశాల్లో గూడా మనం ఏ రకంగా ఉంటామో, ఇవన్నీ తెలిసే కొద్దీ మనకు మంచి మందు పడతదని వాళ్ళకి వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి అర్థమైతే గాని ఇవన్నీ చెప్పరు. చిన్న అడగాలన్నమాట మనం. మొహమాటంగా ఉంటారు. ఏదైనా తినాలంటే అడగాలన్నా సరే మొహమాటం ఏమి అడగదు. కొత్తోళ్ళు ఇంటికొస్తే అసలు మాట్లాడదు. వేరే గదిలోకెళ్ళిపోద్ది. మరి కొత్తోళ్ళు ఇంటికొస్తే అసలు మాట్లాడదు. వేరే గదిలోకెళ్ళిపోద్ది. తర్వాత ఫంక్షన్‌కెళ్తే ఆళ్ళ అమ్మగారు వెనకాల ఉండిపోద్ది. మరి ఎంత డీటెయిల్డ్‌గా వచ్చినాయండి లక్షణాలు. కోపం ఎక్కువగా ఉంటే ఏదో అరిచి తనలో తను ఏడ్చేయడం. సమాధానం చెప్పేసి పక్కకెళ్ళి ఏడవడం. బయట వాళ్ళ దగ్గర సైలెంట్‌గా ఉండడం. ఇవన్నీ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఎంత బాగా ఎక్స్‌ప్రెస్ చేయబడిందో చూడండి. ఇవి మామూలుగా చెమట ఎలా పడతది, వాతావరణం, మంచినీళ్ళు ఎక్కువగా తాగుతారు. ఇవి ఓకే. తెలుస్తాయి. అడిగితే చెప్తారు. కానీ వీళ్ళ యొక్క స్వభావం తరహా ఉందో చూసారండి? ఈ తరహా దగ్గర మనం ఫోకస్ పెడతామండి ఇక్కడ. ఎక్కువగా భయపడడం, వెనక్కానికి ఉండిపోవడం, మొహమాటంగా ఉండడం, ఇంట్లో గూడా ఏమన్నా తినాలంటే అడక్కపోవడం, కొత్త వాళ్ళుంటే అసలు మాట్లాడకపోవడం, కొత్త వాళ్ళొస్తే అసలు వేరే గదిలోకెళ్ళిపోవడం. జ్ఞాపకశక్తి బావుంది. అంటే అమాయకురాలు గాదు. అన్ని తెలివితేటలు ఉన్నాయి. చైల్డిష్‌గా లేదు. కానీ ఇక్కడేమిటంటే తను చెప్పటం లేదండి. మిగతా వాళ్ళందరూ చెప్పేస్తున్నారు. వచ్చినోళ్ళు కూడా తీసుకొచ్చినోళ్ళు మాట్లాడనివ్వట్లేదు. మీరందరూ ఊరుకోండి చెప్తానని చెప్పి, "అమ్మ నీకెలా ఉంది చెప్పమ్మా? నీకేం బాధలున్నాయి? హెల్త్ బావుంటుందా? నీ ఆరోగ్యం ఏంటి?" అప్పుడు ఆవిడ మొహం వికసించిందండి. ఎంతంటే స్వేచ్ఛ దొరికిందనమాట. వీళ్ళెవరో ఆవిడకేం తెలీదు. చిన్నపిల్ల చెప్పలేదు. ఇలా అని వీళ్ళకి వీళ్ళే అనేసుకొని ఆవిడకసలు స్వేచ్ఛ ఇవ్వలేదు. నోరు నొక్కేస్తున్నారు. కానీ తన బాధేంటో తన నోటితోనే చెప్తేనే మనకు కరెక్ట్‌గా తెలుస్తది. ఇప్పుడేం చెప్పింది? అలాగ అడిగాక ఏం చెప్పింది? కడుపు నొప్పి, పొత్తు కడుపులో నొప్పొచ్చేస్తుంది. నొప్పొచ్చినప్పుడు ఒంగుని నడుస్తుంది. ఈ మొడాలిటీయేగా మరి. పొత్తి కడుపులో నొప్పొచ్చినప్పుడు ఇలా ఒంగుని నడవడం. పడుకున్న తర్వాత ఇంకెవరు పిలిచినా పలకదు. 2 రోజులు ఒళ్ళు తెలియకుండా అలా పడిపోద్దట నొప్పొచ్చినప్పుడు.
యూరిన్ పోసుకునే చోట మాత్రం కొంచెం మంట ఉండేది, పూర్తిగా అవ్వదు, అసత్వాన్ని వెళ్ళాలంటది. యూరిన్ పోసుకున్నాక పెయిన్ వచ్చేస్తూ ఉంటది. పెయిన్ తగ్గి ఎక్కువై అలా స్పాస్మోడిక్ అండ్ వేవి పెయిన్. ఇంకా మెడ దగ్గర నల్లగా చారికలు అయ్యి ఇది పర్వాలేదండి. ఆ యూరినరీ ప్రాబ్లం అన్నది మెయిన్ అక్కడ. చిన్నపిల్లలు అప్పుడు ఆ వయసులో ఇంకా యూరినరీ ప్రాబ్లం ఏంటి మరి? చల్లదనం బాగా ఇష్టం. ఏసీ శీతాకాలం కూడా ఏసీలో ఏసీ ఉండాలి. చెమట పడితే చిరాగ్గా ఉంటుంది. యూరిన్ ఫౌల్ స్మెల్ అండి, చాలా బ్యాడ్ స్మెల్, బద్ధకంగా ఉంటది, త్వరగా పడుకోదు, లావుగా ఉంది, ఒబిసిటీ, ఊబకాయం, ఫోల్డింగ్స్ లో బ్లాక్ గా అయిపోతుంది, నెక్క బ్లాక్ గా అయిపోయింది, గాఢం ఎక్కువగా, ఏదో తెలియని తనంలా ఉంటది అనమాట అండి. మామూలుగా చూస్తే అన్నీ తెలుస్తానే కనిపిస్తున్నాయి, కానీ మెతక. ఇంకా వీడు స్కానింగ్ తీయించారు, అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ అబ్డామెన్. ఏముంది? స్మాల్ డైవర్టికులం ఇన్ యూరినరీ బ్లాడర్ లో చిన్న గ్రోత్ లాంటిది ఉందన్నమాట అండి. అంచేత అంటే యూరినరీ బ్లాడర్ లో కొంత మార్పు వచ్చింది. సిస్టైటిస్ అంటే బ్లాడర్ వాసిపోయింది. ఇది కేసు. అంటే ఇక్కడ ఏ మందు ఇచ్చారన్న దానికంటే కూడా కేసు మనం ఎలా రాయాలి, వాళ్ళ ఫీలింగ్స్ ఎలాగ ఇందులో వస్తున్నాయి, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే ఆవిడ యొక్క మనస్తత్వం అంతా వచ్చేసింది చూడండి. ఇక్కడ ఈ పేజీలో మనస్తత్వం అంతా వచ్చేసింది. ఇంకా ముందు నుంచి ఇక్కడ చూడండి, ఇది కోపం ఎక్కువగా వస్తుంది, అరుస్తుంది, తనలో తను ఏడ్ చేస్తుంటది. ఎవరిని ఏదంటే అంటే సమాధానం చెప్పేసి పక్క వెళ్ళిపోయి ఏడుస్తూ, ఇంట్లో అదన్నా ఇంట్లో చెప్తుంది, బయట అసలు ఏమీ మాట్లాడి సైలెంట్ గా ఉంటది. ఫంక్షన్స్ లో వాళ్ళ అమ్మ వెనకాల వెళ్ళి ఉండిపోద్ది. ఇంట్లో వాళ్ళ దగ్గర మొహమాటం ఉంటది, ఏదైనా తినాలన్నా సరే ఇంట్లో వాళ్ళని కూడా అడగదు. కొత్త వాళ్ళు వచ్చి అసలు మాట్లాడదు, వేరే గదిలోకి వెళ్ళిపోద్ది. ఇదంతా ఆవిడ యొక్క పిక్చర్ అనమాట అండి. జ్ఞాపశక్తి బాగుంది, తెలివితేటలు బాగుంటాయి, నార్మలే, అట్లా ఏం తేడా లేదు. కొంచెం నిదానంగా చేసుకుంటారు. ఇదంతా చూస్తే మనకి పల్స్ జిల్లాలా కనిపిస్తుంది. అవును కదా మరి. అయితే మందు వేసాం, మందు వేసాక సరే వాళ్ళ అమ్మగారు చాలా రిలీఫ్ చెప్పారండి. మందు వేసాక ఆ ఆడియో ఫైల్ వినిపిస్తారు, అది లోపల ఉండిపోయింది. చాలా రిలీఫ్ చెప్పారు. ఏ మందు పడిందో చూద్దాం. ఇక్కడ కూడా ఏం మందు అన్నదానికంటే కూడా కేస్ షీట్ ఎలా ఉంది అన్నదే మెయిన్. క్యాంతారిస్ 30 ఒక డోసు. వీళ్ళకి నెలకి ఇచ్చే మందు క్యాంతారిస్తో మంట తగ్గిపోవాలిగా ముందు, మరి అసత్మానం యూరిన్కి వెళ్ళడం, యూరిన్ సెన్సేషన్ రావడం, క్యాంతారిస్తో తగ్గిపోయింది. క్యాంతారిస్ 30 ఒక డోసు వేసాం. తర్వాత వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు, మెడోర్నియం 200 పేరు అనమాట. ఇది తగ్గాక అప్పుడు 15 రోజులు చూసి ఈ మెడోర్నియం వేయమన్నాం. మెడోర్నియం అంటే చిన్నపిల్లలు 12 ఏళ్ల వయసులోనే నీరుడు మంట. వాళ్ళ మదర్ చెప్పారండి, అన్ని బాధలు తగ్గిపోయి ఆఖరికి అట్టట్ల కింద చుండ్రు అంతా నెత్తి మీద ఉండేది, ఆ చుండ్రు కూడా తగ్గిపోయి చాలా ఫ్రీగా ఉంది అమ్మాయి అని చెప్పింది అనమాట. క్యాంతారిస్ ఏమిటంటే యూరిన్ మంట ఉంటుంది. అనేక కారణాల వల్ల క్యాంతారిస్లోకి వెళ్ళిపోతారు. పేరెంటల్గా కూడా కొంత కారణం అవుతుంటుంది ఇక్కడ. తర్వాత మెడోర్నియం ఏంటంటే వాళ్ళ యొక్క కాజేషన్, ఇది కూడా కాజేషన్ అండి, జెనెటికల్ కాజేషన్. ఈ రెండు వాడాక ఆల్ఫా ఆల్ఫా అంటే రోజు వాడడానికి మందులు ఇవ్వాలండి మనం. రోజు వాడడానికి ఏదో మందులు ఇవ్వాలి. ఇది ఆకలి అది బాగా పడుతుంది కనుక ఆల్ఫా ఆల్ఫా మదర్ టించులు 50 సైజ్ పిల్స్లో కలిపిస్తాం అన్నమాట అండి. 54 డోసెస్ 4 వీక్స్. అంటే ఉదయం ఒక పిల్లు, నైట్ ఒక పిల్లు వేసుకుంటారు. ఇవన్నీ ఎందుకంటే కుదరదు. రోజు మందు వేసుకుంటుంటే ఈ మందులు నేను వాడతాను, నాకు పనిచేస్తాను, ముందు వీళ్ళకి ఒక ఫేవరబుల్ ఫీలింగ్ ఉండాలండి. నేను వాడే మందు నాకు పనిచేస్తుందని ఫీలింగ్. ఎవరో అన్నారు, నాకు మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి మందు ఇస్తావా, తగ్గదని పందెం అన్నాడు. తగ్గదని పందెం అని నువ్వే అంటే నీకెలా తగ్గుద్ది, నీ కాళ్ళకి నువ్వే అడ్డం పడ్డావు, మందు ఏమి లేదు దీనికి అని చెప్పేసాం. అలా ఉంటుందండి. ముందు వాళ్ళకి
నాకు బాగుంటుంది, బాగుండాలని ఒక పాజిటివ్ థాట్ ఉంటే అప్పుడు మెడిసిన్ కూడా బాగా పనిచేస్తుంది. అది తల్లిగారి ఆడియో నేను వినిపిస్తానండి, వెంటనే రెడీగా లేదు ఇప్పుడు. మీరు నెంబర్ కొత్త కదండి, మా పాప చేసింది. వాళ్ళు నొప్పి లేదండి, చక్కగా యాక్టివ్గా ఉందండి. ఇదివరకటి అమ్మాయి వేరు. అప్పుడు కళ్ళ చుండ్రు కానీ, లేకపోతే యూరిన్ లో స్మెల్ కానీ అన్ని బాగా తగ్గినాయండి. తగ్గినాయి సార్. ఇదివరకటి అమ్మాయి వేరు, ఇప్పుడు అమ్మాయి వేరు. తలలో చుండ్రు కానీ, యూరిన్ స్మెల్ కానీ ఇప్పుడు ఏమి లేవు, అన్ని బాగా తగ్గిపోయాయని చెప్తున్నారు వాళ్ళందరూ. నొప్పి రావడం, వరకులు రావడం ఇవన్నీ తగ్గినాయండి. కళ్ళ చుండ్రు బాగా సార్, అసలు బాగా తగ్గిపోయిందండి. అసలు లేదు కూడా. కళ్ళలో చుండ్రు ఇదివరకు బాగా అట్టల కింద ఉండేదండి. సో అసలు ఇప్పుడు మామూలుగా చాలా నీట్ గా ప్లెయిన్ గా ఉంది తలంతా శుభ్రంగా. అలాగే వరుపులు కానీ ఏమీ లేవండి. మందులు నొప్పి కూడా రాలేదండి. మందులు వాడినంత కాలం నొప్పి కూడా రాలా. ఆ మంట కానీ ఏమీ లేవండి. కొంచెం మందులు ఈ మధ్య 15 రోజులు గ్యాప్ వచ్చేసరికి అంచేత ఏంటంటే ఇక్కడ మరి ఆ మదర్ చెప్పింది మీకు రీచ్ అయిందే లేదో సౌండ్ తెలియలేదు. ఆడియో ఫైల్ పెడతానండి, పెడితే మీకు జూమ్లో గ్రూప్లో పెడతాను. ఈ కేసుకు సంబంధించి వాళ్ళ అమ్మగారి రిపోర్ట్ ఎలా ఉంది, ఆవిడ యొక్క రిలీఫ్ ఎంత బాగా వచ్చిందో వాళ్ళ అమ్మగారి వల్ల మనకు తెలుస్తుంది అన్నమాట ఈ మందు వాడిన తర్వాత. ఇంతకే విశేషం ఏంటంటే ఈ అమ్మాయి చెల్లెలు ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయికి మాటలు రావు. ముందు అసలు ఆ మందు ఆ అమ్మాయికి ఇచ్చాం. ఆ అమ్మాయికి బాగున్న తర్వాత ఈ అమ్మాయిని తీసుకొచ్చారు. ఈ అమ్మాయికి ఈ ప్రిస్క్రిప్షన్ ఇచ్చాక చాలా రిలీఫ్ వచ్చేసింది. ముందు అక్యూట్లో క్యాన్సర్ చేసిన మంట తగ్గిపోవడానికి, అసత్మానం యూరిన్ వచ్చేది తగ్గిపోవడానికి. అది మెడోర్నం ఏంటంటే కాన్స్టిట్యూషనల్గా మయాజ్మిక్గా వేసామన్నమాట, కారణాన్ని పట్టుకుని. ఇంతకే ఈ అమ్మాయి చెల్లెలు ఏమిటంటే మాటలు రావండి, కానీ అమాయకత్వం లేదు, తెలివైంది. ఏదో అమాయకంగా ఉండి మాటలు రాకపోతే ఓకే, కొంచెం బెరటే కార్బో ఇలాగ అనుకోవచ్చు. అంటే అక్కడ ఏమిటంటే లేట్ లెర్నింగ్ టు టాక్ దో ఇంటెలిజెంట్, అదేనమాట. తెలివైనప్పటికీ ఆ మాటలు లేట్గా వచ్చాయి. ఆ పాయింట్ మీద వేసి నేత్రమూరు 200 వేసిగా మాటలు బాగా మాట్లాడుతాను. మొన్న చిలకలాగా తెగ మాట్లాడేసింది సిస్టర్ కూడా వచ్చే అమ్మాయి, ఎలా మాట్లాడుతుందో చూడండి అన్నారు వాళ్ళు. అలా ఉంటుందండి. అంచేత రిలీఫ్ వస్తే అంత బాగా వస్తుందండి. వీళ్ళిద్దరికీ చాలా ఈ ఇద్దరికి అక్క చెల్లెలు ఇద్దరికి కూడా మంచి రిలీఫ్ వచ్చింది. ఆ అమ్మాయికి మాటలు బాగా వచ్చాయి, ఈ అమ్మాయికి యూరిన్ బర్నింగ్, ఈ ప్రాబ్లమ్స్, యూరిన్ వాసన ఇవన్నీ తగ్గిపోయాయి. అట్లాగా తలలో చుండ్రు ఇదంతా కూడా మెడోరినంలో ఉంటుందండి. అది మెడోరినంలో ఆ చుండ్రు ఎక్కువ సైకోటిక్ గా తత్వం ఉండి తలలో చుండ్రు ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కరెక్ట్ మెడిసిన్ పడిందో అవన్నీ తగ్గిపోయాయి అనమాట. తర్వాత ఈ కేసు షీట్ బాగా రాసాక మన మందు ఎలా సెలెక్ట్ చేయాలి అయితేని అది చూద్దాం. ఇప్పుడు సెలక్షన్ ఆఫ్ మెడిసిన్, మందుని సెలెక్ట్ చేసుకోవడం, ఇది ఎలాగా చూద్దాం. మనం మామూలుగా లక్షణాలన్నీ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మొత్తం 4 పేజీలు రాసామనుకోండి, 4 పేజీల్లో ఉన్న పాయింట్స్ అన్నిటికీ మెడికల్ ఏ డ్రగ్ వస్తుందంటే తెలీదు. అప్పుడు ఏం చేయాలి? స్ట్రేంజ్, రేర్, పెక్యులర్, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అందులోంచి ఏరాలి, కాజేషన్ ఏరాలి, కాన్కంబినెంట్స్ ఏమైనా ఉన్నాయేమో చూడాలి. కాజేషన్ అక్కడ పెక్యులర్ సిమ్టమ్ అవుతుంది అక్కడ, ఎందుకంటే ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ అవుతుంది. అంచేత 3-4 తీసుకోవాలండి మెయిన్గానే. తీసుకుని ఆ 3-4 మీద బేసి మనం మందు వేయాలి. అందులో ఏం తీసుకోవాలి అంటే ఏమున్నాయి ఇక్కడ? మెంటల్ సిమ్టమ్స్ ఉన్నాయి. ఈ మెంటల్ సిమ్టమ్స్ మనకి ఫస్ట్లో మెంటల్ సిమ్టమ్స్తో మొదలెడతాం మనం. ఎంత ఇంపార్ట్ అయినా మెంటల్ సిమ్టమ్స్ వాళ్ళు ఏం చెప్పరు, మనం అబ్జర్వేషన్ బట్టి తెలుస్తుంది. వాళ్ళ కోపమా, మెతకోడా, సిగ్గుపడుతున్నాడా, సందేహంగా ఉన్నాడా, ర్యాష్గా ఉన్నాడా, ఇవన్నీ మానసిక లక్షణాలు. అతని వ్యాధి గురించి అతను ఎలా తీసుకున్నాడు, తన జబ్బుని ఈజీగా తీసుకున్నాడా, అదే బాధలే అనుకున్నాడా, భయపడిపోతున్నాడా, ఇవన్నీ అతని యొక్క తరహాని తెలియజేస్తాయి అనమాట. ఆ తరహా మీదే బేసి మందు ఉన్నప్పటికీ నీ తరహా ఏంటి అని మొట్టమొదటి చెప్పావు అనుకోండి, మాట్లాడడం మానేస్తాడు.
అంచేత అవేం కాదు, నీ బాధలు ఫస్ట్ అసలు ఏం చెప్పదలుచుకున్నాడో అది వినాలి మనం. మనం కొంచెంసేపు మనం నోరు మూసేసుకుని వినాలన్నమాట. ఎక్కువ మాట్లాడకూడదు. డాక్టర్ ఎక్కువ మాట్లాడుతూ పేషెంట్ తక్కువ మాట్లాడంటే అక్కడ తేడా వచ్చేసిందండి. అతనికి ట్రీట్మెంట్ సెట్ అవ్వదు ఇంకా. అంచేత జనరల్ సిమ్టమ్స్ మానసిక లక్షణాలు తీసుకోవాలి. సరే, శరీరం అంతరికి సంబంధించిన లక్షణాలు తీసుకుంటాం. ఈ మానసిక లక్షణాలలో 211, 212, 213 చూసారండి. అవి ఏంటంటే ఓన్లీ మైండ్ మీదే బేస్ అయ్యి, మైండ్ సిమ్టమ్స్ ఎంత ఇంపార్టెంటో ఆ ఎఫారిజమ్స్ లో ఉంది, ఆర్గనాల్లో ఇవి. తర్వాత శరీరంలో వివిధ అవయవాలకు చెందిన బాధలు, వాటి మొడాలిటీస్ ఇవి తీసుకోవాలి. ఏదో ఒక భాగానికి సంబంధించిన లక్షణాలు, వాటి మొడాలిటీస్. పేషెంట్ ఇవి చెప్పడానికి వస్తారు మన దగ్గరికి. ఇవి చెప్పడానికి, నా మోకాలండి చలిపేస్తుందని బాబు, 2 అడుగులు కూడా వేయనివ్వట్లేదు, దిగ్గు 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 అంటే ఆల్రెడీ అతను ఆ దిగ్గు 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 అనడంలో పొడిచేస్తుంది అనమాట అండి. సివియారిటీ ఆఫ్ ది కంప్లైంట్, సివియారిటీ ఆఫ్ ది సఫరింగ్ చెప్తున్నాడు అతను. ఆ దిగ్గు 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 అనే రాయాలండి అక్కడ. చలిపేస్తుందండి బాబు అంటే చలిపేస్తుందండి బాబు అని అంటే అంత అక్కడ సెన్సిటివ్ పెయింట్, నొప్పి తట్టుకోలేకపోవడం అనే లక్షణం మనకు అక్కడ తెలుస్తుందండి. భరించలేకపోతున్నాడని తెలుస్తుంది మనకి. నొప్పి భరించలేని మందులు ఉంటాయి. ఏ నొప్పి వచ్చినా ఎక్కువ మనకుండా అలాగా ఎవరికీ చెప్పకుండా ఉండే మందులు ఉంటాయి. అంచేత ఇవి పర్టికులర్స్ అంటే ఏదో అవయవానికి చెందిన, ఏదో మెడ నొప్పో, కాలు నొప్పో, కన్ను నొప్పో, కడుపులో నొప్పో, ఈ అవయవాలకు చెందిన బాధలు చెప్పడానికి మన దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు లక్షణాలన్నీ మనం తీసుకుంటాము. అందులో జనరల్ సిమ్టమ్స్ కూడా మనం వాళ్ళు చెప్పినవి తీసుకుంటాం, చెప్పనివి కూడా కనుక్కుంటాం. చల్లదనం బాగుంటుందా, వెచ్చదనం బాగుంటుందా, ఆకలి ఎలా ఉంటుంది. ఆకలి కూడా జనరలేనండి. ఆకలి కడుపులోది కాదు, జనరల్. అలా నిద్ర ఎలా పడుద్ది. లేడీస్లో మెన్స్ట్రల్ సైకిల్ కూడా జనరల్. గైనిక్ కానీ ఏదో ఫీమేల్ జెనిటాలియా కాకుండా జనరల్గానే అంటే అంత ఇంపార్టెంట్ అది. జనరల్ లక్షణాలు తీసుకుంటే మానసిక లక్షణాలు ఎలా తీసుకోవాలనేది మనం చాలా డిస్కస్ చేసాం మనం. వాళ్ళు ఎన్ని రకాల మనుషులు ఉంటారు, ఎన్ని తరహాల వాళ్ళు ఉంటారు, ఏ తరహా వాళ్ళకి ఏ మందు ఉంటుంది, అవన్నీ కూడా మనం చెప్పుకుంటానే ఉన్నాం ఎప్పటికప్పుడు, టైం టు టైం. ఈ 3 ఇప్పుడు మెంటల్స్, మనిషి మొత్తానికి సంబంధించినవి, ఏదో ఒక భాగానికి సంబంధించిన బాధలు, ఇవి మనం తీసుకుంటాం కదండి. తీసుకున్నాక ఏం చేయాలి? కారణం, ఏ కారణం చేత ఈ బాధలు వచ్చినాయి, ఈ అనారోగ్యం వచ్చింది, ఏదైనా ఒక సంఘటన జరిగిందా, ఒక సన్నివేశం వల్ల ఇది వచ్చిందా, లేదా అతని ప్రవర్తనలో తేడా వల్ల వచ్చిందా, అలాగే ఏంటంటే ఏదైనా కారణం ఉందా మనం తెలుసుకుంటాం అన్నమాట. కేసు రికార్డు చేసే విధానాన్ని పూర్తిగా మనం అనుసరించే కేసు టేకింగ్ తీసుకోవాలన్నమాట. ఇవన్నీ పూర్తి వివరాలతో ఉంటేనే ఆ కేసు పరిపూర్ణమైనట్లు లెక్క. ఆ టోటల్ కేసుని రిప్రజెంట్ చేస్తారన్నమాట అప్పుడు. అంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటాం దాన్ని, ఎఫారిజం 7 ఆర్గనాల్లో. టోటాలిటీ అంటే మొత్తం 10 పేజీలు రాస్తే 10 పేజీలలో మొత్తం లక్షణాలు అని కాదు, ఆ వ్యక్తికి సంబంధించిన ప్రత్యేక లక్షణాల సముదాయాన్ని టోటాలిటీ అని అంటారు. అంటే వ్యాధిని డయాగ్నోస్ చేసే లక్షణాలు కాకుండా ఆ పేషెంట్ సంబంధించిన ప్రత్యేకతలు ఉంటాయండి. తలనొప్పి, తలనొప్పి హెడేక్ అనేది రాసి ఉంటుందండి. ఎండలోకి వెళ్తే ఎక్కువ వస్తుంది, చలిగాలిలోకి వెళ్తే ఎక్కువ వస్తుంది, మసాలాలు తింటే ఎక్కువ వస్తుంది, అది అతని ప్రత్యేకత. అది స్పెషల్ అనమాట అండి. దాని మీద బేస్ అయి ఉంటుంది మందు. మళ్ళీ తలనొప్పి, ఒట్టి తలనొప్పికి మందు ఏముండదు. ఒక మొడాలిటీతో కలిసి కానీ, ఉద్రేక ఉపశమనాలతో కలిసి కానీ అతని డ్రగ్ డిసైడ్ చేయబడుతుంది. అతని స్వభావాన్ని బట్టి కానీ, ఎవరితోనే గొడవ పడితే హెడేక్ వచ్చేస్తుంది. ఏమైనా హర్ట్ అయిపోతే అక్కడ మాట్లాడలేకుండా స్టాప్సియాగ్రాయిడ్ మందులు ఉంటాయి. అక్కడ మాట్లాడలేడు, చాలా కోపం వచ్చేస్తుంది, ఇలా వణికేస్తాడు మనిషి, ఇంటికి వచ్చేస్తాడు, హెడేక్ వచ్చేస్తే ఒక వారం 10 రోజుల దాకా తలనొప్పితో బాధపడతాడు. అవే ఆలోచనలు, అవే ఆలోచన, వాడిని కొట్టేయవలసింది, వాడిని ఎలా చేయవలసింది, వాడిని అలా చేయవలసింది. తర్వాత వస్తాయండి. అప్పుడు ఆ టైంలో ఉక్కిరి బిక్కిరి అయిపోతే ఆ టైంలో మాట్లాడలేడు, గుటకలు మింగుతూ ఉంటాడు గొడవ అయినప్పుడు. తర్వాత ఇలా చేయవలసింది, అలా చేయవలసింది అని అనుకుంటా ఉంటాడు, హెడేక్ వచ్చేస్తుంది. అదంతా స్టాప్సియాగ్రియా. అంటే అది ప్రత్యేక లక్షణాలు మనం తీసుకోవాలన్నమాట, ఆ వ్యక్తికి సంబంధించిన లక్షణాలు. అంటే స్ట్రేంజ్, రేర్, పెక్యులర్, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ మీదే మన ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమన్నా వ్యాధికి సంబంధించిన సాధారణ లక్షణాలు పక్కనెట్టేయాలి, వ్యక్తికి సంబంధించిన ప్రత్యేకతలు మనం పట్టుకోవాలి.
ఇది ఎన్నిసార్లు చెప్పుకున్నా విలువైన పాయింటేనండి. ఎందుకంటే కీలకం అంతా ప్రిస్క్రిప్షన్ అంతా దీని మీదే. వ్యక్తికి సంబంధించిన లక్షణాలు. ఎందుకంటే మందు వ్యాధి పేరు మీద ఇవ్వడానికి కుదరదు హోమియోపతిలోను. వ్యాధికి కాదు. వ్యాధి పేరుకు కాదు. వ్యక్తికి మందు. అది. అది ఎటువంటి వ్యక్తికి వ్యాధి వచ్చింది అన్నదానికి మందు గాని, ఎటువంటి వ్యాధికి అన్నది కాదు. అంటే ఎన్ని తక్కువ సిమ్టమ్స్ ఉన్నా మనం తీసుకున్నా పర్లేదు. కానీ అది ఏమిటంటే ఎలా ఉండాలండి? పెక్యులర్‌గా ఉండాలి. డిస్టింక్టివ్‌గా అంటే ఆ వ్యక్తికి సంబంధించిన ప్రత్యేకత అయి ఉండాలి. అన్‌కామన్‌గా ఉండాలి. ఈ లక్షణాలు ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఎన్ని సార్లు మనం ఆ లక్షణాలు మనం చదువుకున్నా మనకి ఎంతో కొంత ఉపయోగపడుద్దండి. స్ట్రేంజ్, రేర్, పెక్యులియర్ సిమ్టమ్స్ అంటే ఏంటి? అన్‌కామన్ సిమ్టమ్స్ అంటే ఏమిటి? డిస్టింక్టివ్ సిమ్టమ్స్ అంటే ఏమిటి? ఒక కేసులో ఆటిల్ని ఎలా పట్టుకుంటాము? అనేది ఎన్ని సార్లు చదువుకున్నా సరే దాని ఉపయోగం మాత్రం ఉంటది. ఎందుకంటే దాని మీదే బేస్ అయ్యి మందు ఉంటది కాబట్టి. ఇక మందు సింగిల్ మెడిసిన్. సీసా ఇచ్చేసి రోజు వాడేసుకోమని చెప్పకూడదు. 4, 5 మందులు ఇచ్చేసి ఏ మందు, ఏ మందు, ఏ మందు అని 5, 6 మందులు కలిపి ఇవ్వకూడదు. విడిగాను కూడా వాడేసుకోమని ఇవ్వకూడదు. ఒక మందు యాక్షన్ అయ్యాక ఇంకొక మందు. ఇందాక మనం చూసేది క్యాంథారిస్ వేసాం. ఎక్యూట్ బర్నింగ్ అప్పటికప్పుడు ఉండలేకపోతుంది. ఆవిడ తట్టుకోలేకపోతుంది. ఆ నొప్పి తగ్గిపోద్ది. తగ్గిపోయాక ఒక 15 రోజులు పోయాక ఆవిడ నిమ్మలించాక అప్పుడు అసలు కారణం బేస్ ఉంటదండి. డీప్ బేస్ లోపల. మయాజముకి సంబంధించిన బేస్. ఆ బేస్ కూడా క్లియర్ అయిపోయింది మెడోర్నం తోటి. ఇప్పుడు చాలా బాగుంది. అసలు ముందు మనిషి కానే కాదు. అమ్మాయి ఎంతో మార్పు వచ్చేసిందండి. యూరిన్ బర్నింగ్ తగ్గిపోయిందండి తల్లి. అలా అట్టలట్టల కింద కట్టిన చుండ్రంతా పోయిందండి తలలోను. సింగిల్ మెడిసిన్ వేసుకోవాలని ఎఫారజం ఏంటంటే సింగిల్ మెడిసిన్ 273 ఆర్గనాన్‌లో 273 ఎఫారజంలో ఉందండి. యూజ్ సింగిల్ మెడిసిన్. అడ్మినిస్టర్ ఓన్లీ 1 మెడిసిన్. ఓన్లీ 1 డోస్. ఒక డోస్ వెయ్యి. వెయిట్ ఫర్ ది రిజల్ట్. ఇది ఐడియల్ అనమాట. అలాగే అది డోసేజ్‌లో మార్పులు చేస్తా ఉంటారంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి, వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి ఉంటది గానీ ఒరిజినల్‌గా చెప్పబడింది మాత్రం ఒక మెడిసినే వెయ్యి, ఒక డోసే వెయ్యి, వెయిట్ చెయ్యి. అది ఏ ఎఫారిజం 273 నోట్ చేసుకోండి. ఎఫారిజం 273లో రాసి ఉన్నది ఆర్గనాన్‌లో ఎఫారిజం 273 సింగిల్ మెడిసిన్ గురించి. 273 ఇన్ నో కేస్ అండర్ ట్రీట్మెంట్ ఈజ్ it necessary and therefore not permissible to administer to a patient more than one single simple medicinal substance at one time. ఆ టైంలో సింగిల్ ఒకటే మందు ఇవ్వాలి. 2 మందులు ఇవ్వకూడదు. 4, 5 మందులు ఇవ్వకూడదు. జ్ఞాపక శక్తి ఏమైనా ఉంటే ఆలీక్యాప్ అని ఉందన్నారు ఎవరు? అనక్యాప్. ఇది అనక్యాప్ ఏంటి? ఎప్పుడు వినలేదు. అనకార్డియము, కాలీఫాస్ 2 కలిపామంటే చాలా బాగా పనిచేస్తుంది అన్నారు. అస్సలు అలాంటి జోలికి వెళ్ళకూడదు. అక్కడే తెలిసిపోద్ది మనకి. ఇది మన ప్లేస్ కాదని తెలిసిపోద్దండి. ఆయన ఎవరో ఏదో బుక్ వచ్చింది. చూసిలోకి జ్వరాలకు ఏం మందులని చేతిలోకి ఏబిసిడి అన్నారు అంతేని. ఏ ఫర్ ఎకోనేటివ్, బి ఫర్ బ్రయోనియా, సి ఫర్ చైనా, డి ఫర్ ఏదో డల్కమారి. ఈ 4 గంటకోటి వేసేయండి జ్వరం తగ్గిపోద్ది అన్నారు. అంటే అలాంటి జోలికి వెళ్ళకూడదు. అవి చాలా తప్పు అనమాట అది. అలాంటి పుస్తకాలు కూడా చూడకూడదు. అవి ఒక రకంగా అన్‌హోమియోపతిక్ అండి. అంచేత ఓన్లీ వన్ మెడిసిన్, 1 డోస్. అది కరెక్ట్. 1 డోస్ ఎట్ ఎ టైమ్. మన ప్రిస్క్రిప్షన్ ఇందాక చూసాం కదా! క్యాంథారిస్ ఒక డోస్ వేసాం. తర్వాత 15 రోజుల తర్వాత ఆ మంట తగ్గాక మెడోర్నం వేసాం. చాలా బాగుంది. ఒక 3 నెలలు పోయాక మళ్ళీ ఇప్పుడు కొంచెం మండుతుందని అన్నారు. మళ్ళీ క్యాంథారిస్ వేస్తాం ఇంకో డోస్. రిపిటేషన్ ఎలా చేయాలి? మోతాదు తర్వాత మళ్ళీ ఇంకో మోతాదు ఎప్పుడెయ్యాలి అనేది నిర్దిష్టమైన ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి రాశారు ఇక్కడ. డు నాట్ రిపీట్ అంటిల్ రిలీఫ్ స్టాప్స్. ఏదైనా మందేసాక కొంచెం బాగున్నదని అనిపించుకుంటే బాగున్నంత సేపు దాని జోలికి వెళ్ళకూడదండి. వేసాము ఈ మందు, ఆ మందు క్లాష్ అయిపోయి మొత్తానికి తేడా వచ్చేస్తుంది.
ముందు మందుని ఇది యాంటీడోట్ చేసేస్తుంది. అది రిలీఫ్ ఆగిపోయేదాకా మళ్ళీ ఇంకొక మోతాదు వేయకూడదు. ఇఫ్ రిలీఫ్ సీజ్ అంటే ఆగిపోవడం, అగైన్ 1 dose ఆఫ్ ది సేమ్ పొటెన్సీ. రిలీఫ్ ఆగిపోయిన తర్వాతే ఇంకో డోసు వేయి. ఇఫ్ దట్ పొటెన్సీ డు నాట్ ఫర్దర్ ఇంప్రూవ్ ది పేషెంట్, ఇంప్రూవ్మెంట్ లేకపోతే దెన్ గో టు ది నెక్స్ట్ హయ్యర్ పొటెన్సీ ఆఫ్ ది సేమ్ మెడిసిన్. చాలా చక్కగా చెప్పారు. పేరా 246 అండి. ఇంప్రూవ్మెంట్ ఉన్నంతసేపు ఇంకొక మోతాదు వేయకూడదు అన్న ఎఫ్ఆర్ఎస్ మార్గంలో 246. ఆ 246 అని నోట్ చేసుకోండి. బాగున్నంతసేపు మందు వేయకూడదు, మోతాదు వాడకూడదు. యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఈజ్ ఏ మార్క్డ్ ఆబ్వియస్లీ ప్రోగ్రెసింగ్ ఇంప్రూవ్మెంట్ డ్యూరింగ్ ట్రీట్మెంట్, నో మోర్ మెడిసిన్ ఆఫ్ ఎనీ కైండ్ మస్ట్ బి గివెన్. ఇవ్వకూడదు. అది బాగున్నంతసేపు ఇంకొక మోతాదు వేయకూడదు. చర్మ వ్యాధులు ఏమవుద్ది, మోషన్స్ అయిపోతూ ఉంటాయండి. అయిపోయినప్పుడు ఒక మోతాదు వేసేసి 4 రోజులు పోయాక రా అంటే కుదరదు. అక్కడ కాళ్ళు జాలేస్తాడు, కళ్ళు జాలేస్తాడు. ఏం చేయాలండి? చర్మ వ్యాధుల్లో వెంటనే మోతాదు పని అయిపోతూ ఉంటుంది. పైన కూడా అదే కదా అన్నారు, ఇంప్రూవ్మెంట్ ఉన్నంతసేపు పర్లేదు, ఇంప్రూవ్మెంట్ ఆగిపోతే మళ్ళీ ఇంకో మోతాదు వేయాలి. అది క్రానిక్ డిసీజెస్లో టైం పడుతుందండి. ఒక మోతాదు వేసాక నెల పడుతుంది, 2 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుంది. కానీ ఎక్కువ డిసీజెస్లో వాంతులు అయిపోతున్నాయి, విరేచనాలు అయిపోతున్నాయి. 10 నిమిషాల్లో ఆ మందు ఎగ్జాస్ట్ అయిపోద్ది, వెంటనే ఇంకో డోస్ వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదో ఎండలో తిరిగేసి వచ్చాడు, విపరీతమైన వాంతులు వాంతులు వాంతి, ఏం తాగితే అది వాంతి అయిపోతుంది. అప్పుడు ఫాస్ఫరస్ ఇండికేట్ అవుతుంది. అంటే ఇలా తాగి 1 నిమిషం ఆగాక వాంతి అయిపోతుంది. మీరేం చేస్తారంటే ఫాస్ఫరస్ 30 వేసాం అనుకోండి. వేసాక ఫాస్ఫరస్ 30 వేసాక ఒక 10 నిమిషాలు ఆగి ఇప్పుడు పట్టించండి మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు ఇవిడేయి, వాంతి అవ్వలేదు. మళ్ళీ మధ్యాహ్నం ఏదో జావ తాగాడు, బాగానే ఉంది. సాయంత్రం ఏదో తాగాడు, బాగానే ఉంది. కొద్దిగా పెరుగన్నం తిన్నాడు, బాగానే ఉంది. మళ్ళీ నైట్ ఏదైనా తిన్నాక వాంతి అయిపోతుంది. మళ్ళీ అప్పుడు రిపీట్ చేయాలి. మోషన్ చిలాట అయితే వెంటనే కూడా అవసరం అవుతుంది. ఒక మోషన్ మళ్ళీ అయితే పర్వాలేదు, వెయిట్ చేస్తారు. రెండో మోషన్ 2 సార్లు అయితే అప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తారు. అలాగే అంచేత తరుణ వ్యాధుల్లో అంటే విరేచనలు, వాంతులు ఇలాంటి వాటిలో, జ్వరాలు ఇలాంటి వాటిల్లో కొంచెం రిపిటేషన్ అవసరం అవుతుంది. తరుణ వ్యాధిలో డయేరియా, ఏదో వాపులు, జ్వరాలు, కడుపు నొప్పి ఇలా అప్పటికప్పుడు వచ్చి తీవ్రంగా ఉంటే రిపిటేషన్ చేయాల్సి ఉంటుంది. క్రానిక్ డిసీజ్లో మాత్రం తరచుగా రిపీట్ చేయకూడదు. నో ఫ్రీక్వెంట్ రిపిటేషను. ఎప్పుడు రిపీట్ చేయాలంటే దాని యాక్షన్ అయిపోయి మళ్ళీ వచ్చింది కంప్లైంట్ అన్నప్పుడు అప్పుడు మళ్ళీ ఇంకో మోతాదు వేయాలి. అదే ఇక్కడ రాశారు కదా, యాజ్ లాంగ్ యాజ్ ఇంప్రూవ్మెంట్ నో రిపిటేషను. ఇంప్రూవ్మెంట్ ఉన్నంతసేపు మోతాదు వేయకూడదు. ఇది రిపిటేషన్కి సంబంధించి. ఏ పొటెన్సీలు ఎలాగ వాడాలి అన్నది కూడా మనం చూసుకోవాలండి. పొటెన్సీల్లో 3 రకాలను అనుకుందాం. లో పొటెన్సీలు 6C, 30C. ఇలా 6 అంటే C అనమాట. 6X కాదు, 6X వేరండి. డెసిమల్ పొటెన్సీలు. అది ఇదేమో సెంటిసిమల్ పొటెన్సీలు. ఇవి ఎక్కువగా వాడతాం. టిష్యూ సాల్ట్స్లో ఎక్సెల్ వాడతాం ఎక్కువగా. కాలిఫాస్ 6X, మెగ్నీషియాఫాస్ 6X అలాగా డెసిమల్ పొటెన్సీ. ఆ పొటెన్సీలు వేరే రకాలు. మనం రెగ్యులర్గా హోమియోపతి పొటెన్సీలు మాత్రం సెంటిసిమల్ పొటెన్సీలు వాడతాం తరచుగా. దీని తర్వాత 50 మిల్లీసిమల్ పొటెన్సీస్ అని ఉన్నాయి, కానీ ఎక్కువగా వాడుకలో ఉన్నవి ఇవి. అంచేత వీటి సంగతి ఏంటో చూద్దాం. 630 లో పొటెన్సీలు. మరి మీడియం పొటెన్సీస్ అంటే 200 మీడియం పొటెన్సీ. హయ్యర్ పొటెన్సీస్ అంటే 1M తర్వాత 10M, 50M, CM ఇవన్నీ హయ్యర్ పొటెన్సీస్. సాధారణంగా ఎక్యూట్గా ర్యాపిడ్ కండిషన్స్లో లో పొటెన్సీ వాడతాం. వాంతులు అయిపోతున్నాయి, ఇపిగాట్ 6. 6 అయిపోయాక 2-3 మాసాల దగ్గర 30లోకి వెళ్ళచ్చు ఇంకా ఉంటే. కానీ మందుని బట్టి కూడా పొటెన్సీ ఉంటుందని. ఫాస్ఫరస్ 6 వేయకూడదు, ఫాస్ఫరస్ 30. కొన్ని లో పొటెన్సీల్లో వాడకూడని మందులు అవేంటో కూడా గుర్తుండాలి. వాటిని 6లో వాడకూడదు, అది కూడా ఇక్కడ చెప్పుకుంటాం. అంటే అది ఎక్యూట్ ర్యాపిడ్ కండిషన్స్లో లో పొటెన్సీలు పడతాయి, ఫ్రీక్వెంట్గా రిపీటేషన్ అవసరం అవుతుంది. అలాగే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్లో కూడా లో పొటెన్సీ పడతాయి.
ఇంకా పాయిజన్స్, నో సోడ్స్ మాత్రం లో పొటెన్సీలు ఇవ్వకూడదు. డోంట్ గివ్ బిలో 30 లోపల ఇవ్వకూడదు. పాయిజన్ అంటే లెక్సిస్ ఉంది, స్నేక్ పాయిజన్. ఎన్నో క్యాన్సర్ కేసులు, ఎన్నో గ్యాంగ్రీన్ కేసులు తగ్గిపోయినాయి దాంతో. లెక్సిస్ 200 అంటే 30 లోపల వేయకూడదు. పాయిజన్స్ ఏమనుకున్నామండి ఇక్కడ? ఇక్కడ నక్సవామిక ఉంది, ముషిని చెట్టు మరి పాయిజన్ కదా, అంటే అది ముషిని బిలో 30 వేయకూడదు, నక్స్ 30 వేసుకోవచ్చు. నక్సవామిక 6 ఎక్కడో చూశానండి టేబుల్ మీద, నక్సవామిక మదర్ టీచర్ ఉంది. అసలు గింజ తింటే చచ్చిపోతారు, మదర్ టీచర్ ఏమిటి అది మనకు తెలియదు. అది అంటే అంచేతన ఏమిటంటే మనం జాగ్రత్తగా రూల్ ప్రకారం వెళ్ళాలి మనం. అంచేతే ఇలా వెళ్తే మంచిది, ఇలా వెళ్తే మంచిది కాదని పెద్దలు మనకు చెప్పిన మార్గం ఉందండి, ఆ మార్గాన్ని నడుచుకోవడమే. నక్సవామిక ఒకటి. రూట్ స్టాక్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి దీంట్లో, అంచేత రూట్ స్టాక్స్ కూడా రిపీటెడ్గా వాడేయకూడదు. రిపీటెడ్గా అవసరం అవుతూ ఉంటుంది, వాడేయకూడదు. ఎక్కువ ఏంటంటే నాపి కదండి, తరచుగా వాడేయకూడదు. ఆర్సెనిక్ ఆల్బం, శంకుపాషాణం, ఉల్లిపాషాణం, నాగపాషాణం, ఈ 3 కూడా పాషాణాలంటే విషయాలు. అంటే ఆర్సెనిక్ ఆల్బం తరచుగా వాడకూడదు. ఎపిస్, పర్వాలేదు కదా, ఎపిస్ అంటే తేనెటీగ ఇది, ఎపిస్ పర్వాలేదు. కోనియం మనం చూసారంటే కోనియం, హెమ్లాక్ పాయిజన్, ఇవి 2 పర్వాలేదు కానండి, కొంచెం అస్తమానం ఎపిస్ వాడితే దద్దులు వచ్చేస్తాయి, వాపులు వచ్చేస్తాయి, అంటే దాని సిమ్టమ్స్ వచ్చేస్తాయి. అలాగే కోనియం ఏమిటంటే హెమ్లాక్ పాయిజన్, ఇవి కూడా తరచుగా 30 లోపల వేయకూడదు. కానీ ఎప్పుడైనా ఆ కేసు దాన్ని షూట్ అయినప్పుడు, అంత లో పొటెన్సీకి మనిషి ఇంకా బాగా రన్ డౌన్ అయిపోయినప్పుడు, తక్కువ పొటెన్సీ మేషాలు. అలాగే కాకినాడలో క్లాసులు చెప్తుంటే ఒక అతన్ని మూటగట్టి తీసుకొచ్చారన్నారు. అంటే చెయ్యి కానీ కాలు కానీ ఏమీ అసలు నిలబడే పరిస్థితి, ముద్ద అయిపోయాడు అనమాట. మూటగట్టి తీసుకొచ్చి కోనియం 6తో స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్. తర్వాత అలాగే 4-5 నెలలకు అలా కోలుకున్నాడు అనమాట. మనిషి అయ్యేటప్పుడు మూటల్లా మనిషి అయిపోయాడు అనమాట. కోనియంతో స్టార్ట్ చేసి 6 పొటెన్సీతో స్టార్ట్ చేశారు. అలా రేరుగా అంటే అప్పుడప్పుడు కేసులు, దానికి ఎక్స్పీరియన్స్ తెలిసి ఉండాలన్నమాట. కరెక్ట్గా వాడడం తెలిసి ఉండాలి. బిగినింగ్లో మాత్రం ఈ జాగ్రత్తగా, లెక్సిస్ ఉందనుకోండి, లెక్సిస్ ఎక్కువ సార్లు వాడేయకూడదండి. కానీ అవసరమైనప్పుడు అది లేకపోతే, అది పాశుపతాస్త్రంలో మంది, ఆర్సెనిక్ ఆల్బం ఒకటి, లెక్సిస్ ఒకటి. పాశుపతాస్త్రం అంటే దానికి ఈక్వలెంట్స్ లేవు, ఇంకా అదే తగ్గించాలి. అలాంటప్పుడు లెక్సిస్ వాడాలి, కానీ అది తరచుగా వాడేయకూడదు. అలా వైపరా అంటే స్నేక్ వైపర్. అలాగే మెడోర్నం, శుభర్కరణం, బ్యాసిలం, నోసోడ్లు కదండి. నోసోడ్లు కూడా ఇక్కడ 30 పొటెన్సీలో వాడకుండా మందులు చెప్తారు ఇక్కడ. బ్యాసిలం 6 అవి వేయకూడదు, ట్యూబర్కులోన్ 6, మెడోర్నం 6 వేయకూడదండి. ఇవి గనోరియల్ పాయిజన్ నుంచి మెడోర్నం తయారు చేసే ట్యూబర్కులోన్, బ్యాసిలం, టీబీ దాని నుంచి తయారు చేశారు. 30 లోపల వేయకూడదు. సోర్నము, సిఫిలినము, ఇవన్నీ నోసోడ్స్ ఇక్కడ నుంచి. ఇవన్నీ కూడా వ్యాధిగ్రస్త భాగం నుండి తయారు చేసిన ఔషధములు. కానీ చాలా ఎప్పుడే మెడోర్నం కేసు మనం ఒకటి చూసాం. యూరిన్ బర్నింగ్, యూరిన్ కొద్దిగా అవడం, పోసుకొచ్చాక కూడా మళ్ళీ వెళ్ళాలనిపించడం, యూరిన్ విపరీతమైన బ్యాడ్ స్మెల్. మెడోర్నంతో తగ్గిపోయింది అమ్మాయి. చాలా అవసరం అవుతుంది. అంత బాగా చదువుకుంటే ట్రీట్మెంట్ అంత బాగుంటుంది. ఈ నో సోర్స్ గురించి తెలుసుకుంటే. నో సోర్స్ కూడా మధ్య మధ్యలో వేయడం కాదండి, దాని మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్ ప్రకారం మిగతా మందులు ఎలాగైతే వాడుతున్నామో నో సోర్స్ కూడా అలాగే వాడాలి. జ్వరాల్లో జనరల్గా 30, 200, 100 ఇలాగ పడతాయండి. ఇంకా క్రానిక్ డిసీజెస్లో జనరల్గా 200 పొటెన్సీ అండ్ హయ్యర్ పొటెన్సీస్. ఈ మధ్య ఏం చేస్తున్నారంటే 30 పవర్లో కూడా వేస్తున్నారండి. క్రానిక్ ప్రాబ్లం ఉంటుంది, కానీ మైండ్ మీద బేస్ అయ్యి 30 పవర్లో కూడా వేస్తున్నారు, చాలా బాగా పనిచేస్తుంది. మా డిస్పెన్సరీలో ఒక అబ్బాయికి 18 నెలలు 1.5 years ఏజ్లో బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. ఇప్పుడు ఆ అబ్బాయికి 18 ఏళ్ళు, 18 years. తల్లే పాపం అంతా చేస్తుంది, అతనికి ఏం తెలియదు. కానీ కోపం వస్తే ఇలాగ చెయ్యి కరిచేసుకొని రక్తం వచ్చేదాకా, కండ ఊడిపోయేలా కరిచేసుకుంటాడు చెయ్యి. ఎవరిని వస్తే వాళ్ళు కూడా కరిచేస్తూ ఉంటాడు. చీకట్లోకి వెళ్ళడం విపరీతమైన భయం.
దాన్ని బట్టి స్ట్రామోనియం 30 పడిందండి. స్ట్రామోనియం 30 వేసాక ఇప్పుడు కరుచుకోవడం తగ్గింది. మొన్న ఒక 3 days బ్యాకే మళ్ళీ ఫీడ్బ్యాక్ వాళ్ళు మనకు చెప్పారనమాట. స్ట్రామోనియం 30 పడ్డాక అతను కరుచుకోవడం తగ్గింది. మిగతా వాళ్ళని కరిచేయడం కూడా తగ్గింది. అంటే బిహేవియర్లో మార్పు వచ్చింది అనమాట 30 పవర్తో కూడా. ఇదంతా జనరలైజ్డ్ అనమాట. ఇది ముందు ఫస్ట్ ఇలా ఫాలో అవుతాం. కొద్ది కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది డాక్టర్లు ఏం చేస్తారంటే తన అనుభవాన్ని ఉపయోగించుకొని మిగతా పెద్ద డాక్టర్లు కూడా వాళ్ళు చేస్తున్న దాన్ని బట్టి ఈ కండిషన్స్లో ఈ పొటెన్సీ ఇలా పనిచేస్తుంది అని అలా నాలెడ్జ్ యాడ్ చేసుకున్న తర్వాత మార్పులు తెచ్చుకుంటారు ఫస్ట్. అనుభవానికి ఇవన్నీ యాడ్ అవుతాయి వాళ్ళకి. బిగినింగ్లో మాత్రం ఇవన్నీ రూల్స్ అనమాట. ఈ రూల్స్ ఇలాగే పాటించాలి. ఎక్కువ శరీర లక్షణాలు ఉన్నప్పుడు ప్యాథలాజికల్గా అంటే ఎక్కువ పాడైపోయింది అనుకోండి, గుండె కవాటాలు దెబ్బతిన్నాయి, లేకపోతే ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి, న్యూమోనియా వచ్చింది, ఒక లంగలో ఒక పార్ట్ పాడైపోయింది, హై పవర్ వాడేయకూడదు. అంటే ఆర్గానిక్ చేంజెస్ అంటే శరీరంలో ధాతుగతమైన మార్పులు వచ్చేసేవి, అంటే శరీర అవయవాలు దెబ్బతిన్నాయి. ఇలాంటప్పుడు 36 ఇలాగ వెళ్ళాలన్నమాట. 1M 10M వేసేయకూడదండి ప్యాథలాజికల్గా ఉన్నప్పుడు. ఎందుకంటే క్యాన్సర్ బాగా అడ్వాన్స్ అయిపోయింది అనుకోండి, అడ్వాన్స్ అయిపోయి మీరేదో ముందు ఎత్తులో దుర్యత్నాలు అయిపోతాయి. ఎందుకంటే క్యాన్సర్ని తగ్గించే ఓపిక ఆల్రెడీ 60 years 70 years వచ్చేసి అతనికి క్యాన్సర్ తగ్గించే ఓపిక శరీరానికి లేదు. కానీ మీరు వేసింది మీకు కరెక్ట్ మందే వేశారు. తగ్గించడానికి అది ఏదో తన ప్రయత్నం తను చేసింది. బాడీ ఏం చేస్తుంటే ఆ క్యాన్సర్ని పక్క నెట్టేసి నెపంలో అది పక్కకి పెట్టేస్తే కానీ మోషన్స్ అయిపోతూ ఉంటాయి. వైటల్ ఫోర్స్ ఏం చేస్తుందంటే క్యాన్సర్ని బ్లాక్ చేసి ఇంకా బయటికి కొట్టేస్తుంది అనమాట అండి. ఏదో డిశ్చార్జ్ టాక్సిన్ ఈ మోషన్స్లో రన్ అయిపోతాడు. అయ్య బాబోయ్ ఏలబడిపోయేటట్టు ముందు మోషన్స్తో పోయేలా ఉన్నాడు, మోషన్స్ మంది వేస్తే మోషన్స్ అయిపోయి క్యాన్సర్ ఎక్కువైపోతాం. అదంతా ఇన్క్యూరబిలిటీ అనమాట అండి. అలాంటప్పుడు తక్కువ పవర్లో ఏదంటే హై పవర్ 10Mలో సిఫిలినం 10M ఏదో సిఫిలినంలో కొత్త 10M వేస్తాం అనుకోండి, ఏ మోషన్స్తో పట్టుకుంటే అవి ఇంకా ఆగమండి. మీరు ఎన్ని యాంటీడోట్ చేద్దాం అనుకుని ఆగదు. అంటే ఎప్పుడు కూడా శరీర అవయవాలు దెబ్బతిన్నప్పుడు, ఆర్గానిక్ చేంజెస్ వచ్చేసినప్పుడు, ధాతుగతమైన మార్పులు వచ్చేసినప్పుడు, ఎక్కువ ఫిజికల్ సిమ్టమ్స్ ఉండి మెంటల్స్ అంతగా లేనప్పుడు తక్కువ పొటెన్షియల్ వాడండి. అదే కొంచెం ఎనర్జీ లెవెల్స్లో మార్పు వచ్చిన, సెన్సేషన్స్ వాటిల్లో మార్పు వచ్చిన, సెన్సేషన్స్ అంటే ఏదో మండుతుంది, లేదా చురుకు పడుతుంది, ఇదంతా కూడా ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది, ఇలా వైటల్లో డిస్టర్బెన్స్ వస్తే అప్పుడు మీడియము హయ్యర్ 200 1M వేయాలండి. అది ఆర్గానిక్ చేంజెస్, అవయవాలు ఏం దెబ్బతినలేదు, అవయవాలన్నీ ఇంటాక్ట్గానే ఉన్నాయి. ఇప్పుడు మీడియం అంటే 200 అవ్వండి, హయ్యర్ పొటెన్సీ అంటే 1M, ఈ రేంజ్లోనే ఉండాలి. అదే మైండ్ ఉందనుకోండి, మెంటల్ సిమ్టమ్ హయ్యర్ పొటెన్సీస్ వేయాలి. అనకార్డియం 10M. ఇంట్లో అందరిని అనకార్డియం వాళ్ళకి ఏంటంటే సాడిస్టిక్ మెంటాలిటీ ఉంటుంది, ఏడిపిందామని ఉంటుంది ఇంట్లో వాళ్ళు. అంటే పెద్దవాళ్ళు కొందరు ఏం చేస్తారంటే అక్కడే పాస్ పోసేస్తూ ఉంటారు మంచం మీద. ఏంటి వాడు చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు. వాళ్ళు ఒకరికి చెప్పాల్సిన వాళ్ళు వాళ్ళే అక్కడ రూమ్లో కార్నర్లో పాస్ పోసేస్తుంటే పాపం కొడుకో కోళ్ళో లేకపోతే ఎవరో అమ్మాయో అబ్బాయో వెళ్ళిపోయి కడుక్కుంటూ ఉండాలి. చెయ్యికి ఏం చేస్తారు చచ్చినట్టు చేస్తారు అనుకుని మళ్ళీ పాస్ పోసేస్తారు, మళ్ళీ కొడుక్కుంటూ ఉంటారు. అలా వాళ్ళని టార్చర్ చేయడం కోసం చేస్తారు అన్నమాట, ఇంటెన్షనల్గా. అనకార్యం 10M వేస్తే కానీ ఆ యాటిట్యూడ్ పోదు. కానీ బాగా ఓల్డ్ ఏజ్లో మాత్రం హై పవర్ వాడేయకూడదు. ఆ ఓల్డ్ ఏజ్కి ఆ వైటాలిటీ మళ్ళీ వీడిని రికవర్ చేసేసి మళ్ళీ నార్మల్గా కొత్తోళ్ళలాగా మళ్ళీ నవయవంతో తీసుకొచ్చి వాళ్ళ చేద్దామని ప్రయత్నం చేస్తుంది. కానీ దానికి వాడి ఆరోగ్యం కానీ వైటల్ ఫోర్స్ కానీ లోపల ఉండే ప్రాణశక్తి కానీ సరిపోదు వయసు మీరిపోయిన మీద. అప్పుడు పెద్దవాళ్ళకి ఎప్పుడు కూడా తక్కువ పవర్లే వాడాలి, హైయెస్ట్ పవర్లు వాడేయకూడదు. 10M అలాంటివి వేసేయకూడదు. వాడు ఒక్కొక్కసారి మెంటల్గా బాగోలేదనుకోండి, మెంటల్గా బాగోపోయినా సరే 75 years కదా మరి, అంచేత 10M 50M వేసేసి వీడేమో మైండ్ అంతా బాగుపడిపోయి మళ్ళీ నార్మల్ అయిపోతాడు. వీడు కోపం తగ్గిపోతాయి. కోపం ఉన్నా సరే ఇంకా 75 years వాడు కళ్ళు విసిరేస్తున్నాడు అనుకోండి, అయ్యే నెక్స్ట్ 10M 50M అంత ఏజ్లో వేయడానికి మనం కొంచెం ఆలోచించాలన్నమాట.
మళ్ళీ ఇది ఆ కోపం పోయి వాడికి ఏదన్నా శరీరానికి సంబంధించిన బాధ వచ్చింది అనుకోండి, త్వరగా తగ్గించలేము. ఎందుకంటే వైటాలిటీ ఉండదు, ఏజ్ అడ్వాన్స్ అయిపోయింది కదా. ఓల్డ్ పీపుల్కి తక్కువ పవర్ వాడాలి. ఆర్గానిక్ చేంజెస్ ఏమీ లేకపోతే, శరీరంలో ఉండే జాతిగతమైన మార్పులు ఏమీ లేకుండా శరీరంలో భాగాలన్నీ ఫిజికల్గా బాగుంటే హైయర్ పొటెన్సీస్ వాడాలి తప్ప, లేకపోతే శరీరంలో భాగాలు దెబ్బతింటే మాత్రం లో పొటెన్సీలే వాడాలి. ఇఫ్ దేర్ ఆర్ నో మెంటల్స్ ప్రామినెంట్గా ఉంటే హై పొటెన్సీస్ వాడతాం. ఇక్కడ హయ్యర్ పొటెన్సీస్ వాడడానికి గల కారణాలు ఇక్కడ రాశారు ఏంటి? మెంటల్స్ ప్రామినెంట్గా ఉండాలి, మానసిక లక్షణాలు ప్రామినెంట్గా ఉండాలి, ప్రస్ఫుటంగా ఉండాలి. ఇక శరీరానికి సంబంధించిన రుగ్మతలు ఏమీ ఉండకూడదు. ఆర్గానిక్ చేంజ్ అంటే హార్ట్ కానీ లంగ్స్ కానీ ఏమి దెబ్బతిని ఉండకూడదు. అప్పుడు హై పొటెన్సీలు వాడుకోవాలి. కానీ ఏజ్డ్ పీపుల్లో మాత్రం లో పొటెన్సీలు ఇవ్వాలి. ఇంకా డైట్ రెజిమెన్ దగ్గరికి వచ్చేటప్పటికి అంటే ఆహారంలోకి వచ్చేటప్పటికి మనం సుగంధ ద్రవ్యాలు వాడకూడదు, అంటే మసాలా సరుకులు అవి వాడకూడదు, ఆల్కహాల్ ఉపయోగించకూడదు, టొబాకో పనికిరాదు, కాఫీ అసలు పనికిరాదు. అసలు ప్రూవింగ్ చేసేవాళ్ళు చాలా కొన్నాళ్ళ పాటుగా కాఫీ తాగనోడే ప్రూవింగ్ చేయడానికి పనికొస్తాడు. డైట్ అండ్ రెజిమెన్ ఆహార విహారాదుల్లో ఇదంతా ఆహారం గురించి చెప్పుకున్నాము. మసాలాలు ఎక్కువ వాడకూడదు, ఆల్కహాల్, టొబాకో, కాఫీ ఇవన్నీ. కర్పూరం కూడా ఉంది ఇక్కడ, క్యాంఫర్. కర్పూరం అన్నిటికీ విడిగడండి, కర్పూరం ఉపయోగించకూడదు, క్యాంఫర్. అంతే హారతి ఇవ్వడం ఇలాంటివి అనుకున్నారంటే దేవుడు కూడా మన క్షేమమే కోరతాడు కనుక నువ్వు కర్పూరం వాడితే మందు విరుగుడైపోద్ది అంటే దేవుడు ఏదో అనుకుంటాడు గట్ట పూజల దగ్గర అయ్యి వాడకపోతే ఎలాగని అనుకోవడానికి అంచేత ఏమంటే వాడకూడదంటే వాడకూడదంటే, లేకపోతే ఎందుకంటే యాంటీడోట్ అయిపోద్ది, విరుగుడు అయిపోద్ది, మనం వేసుకున్న మందు పని చేయదు. కాఫీ ఒకటి, క్యాంఫర్ ఒకటి మెయిన్. తర్వాత ఆహార విహారాదుల్లో ఏంటంటే అస్తమానం వర్షంలో తడిచిపోయిన మందు వేసుకున్నాడు రాత్రి, మన్నాడు తుఫాన్లో తడుచుకుంటే వెళ్ళాడు, అక్కడికి వెళ్తే మందు గోవిందా పోద్ది. విపరీతమైన ఎండలో తిరిగేసాడు, మన్నాడు చలిగాలిలోకి వెళ్ళిపోయాడు, మందు డిస్టర్బ్ అయిపోద్ది. అంచేత మోతాదు వేసుకున్న రోజు కొంచెం కుదురుగా ఉండాలి, 4-5 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంచేత వరుస పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు మందు వేసుకోవడం, దీపావళి రోజు ముందు రోజు మందు వేసుకోవడం, మన్నాడంతా వాసనే కదా మరి, అలా చేయకూడదండి. దీపావళితో అంతా స్మెల్స్ ఉంటాయి కాబట్టి డోసు అప్పుడు వేసుకోకూడదు. అయితే ఎక్కడో ఫంక్షన్స్ ఉన్నప్పుడు ముందు వేళ మందు వేసుకుని రేపు ఎల్లుండి ఏదో ఫంక్షన్స్ పెళ్లిలో ఫుడ్ తేడా వచ్చేస్తే అక్కడ తినడానికి కుదరదు, అలాంటి మోతాదు తీసుకుంటాం. అంత అయ్యాక మనం ఇంటి దగ్గర సేఫ్గా ఉంటామని అనుకున్న తర్వాత డోసు వేసుకో. ఇంకా జాగ్రత్తలు ఏమున్నాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే, మెయిన్ డాక్టర్ ఇనిమికల్ డ్రగ్స్ పడకూడదు. ఉదాహరణ ఏంటంటే రూక్సాక్స్, ఎఫిస్ పడదు, ఒకదానికి కూడా పడదు. అలా పడన ఉన్నాయనుకోండి, సైలీషియా, మెర్క్సాల్ ఒకదానికి కూడా పడదు, డిజిటాలిస్, చైనా ఒకదానికి కూడా పడదు. అలా పడని మందులు ఉన్నాయి. అది మీకు ఒక రోజు నేను మీకు ఇందులో పెడతానండి, మీకు కాపీ కూడా పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బాగా ఎక్యూట్ అటాక్లో విరేచనాలు అయిపోతుంది అనుకోండి, అతని మనస్తత్వంతో ఏరమెట్టని ఆ సూసైడల్ టెండెన్సీ ఉండని విరేచనాలకు ఏరమెట్ వేయకూడదు. అంటే డోంట్ గివ్ హిజ్ క్రానిక్ డ్రగ్ ఇన్ అక్యూట్ అటాక్. అక్కడ విరేచనాలకు సంబంధించిన మందే వేయాలి. అక్కడ విపరీతమైన వాసనతో పెద్ద పెద్ద విరేచనాలు అయిపోతుంటే పోడో పిల్లం వేయాలి. లేక కడుపులో నొప్పి వచ్చి కొద్ది కొద్దిగా విరేచనం అయ్యి మళ్ళీ కడుపులో నొప్పి వచ్చి కొద్ది కొద్దిగా విరేచనం అయ్యి నక్సవంక వేయాలి. విరేచనాల్లో అసలు ఆఫ్ చేసుకోలేకుండా బట్టల్లోనే అయిపోతుంటే ఏలో వేయాలి. అలాగే అప్పటికప్పుడు ఉన్న లక్షణాలు బట్టి వేయాలి తప్ప అతను క్రానిక్ డ్రగ్ ఏదైనా కావచ్చు అది వేయకూడదు. కాజేషన్ బట్టి వేయచ్చు. ఏదైనా కేకులు, పిండి వంటలు తిన్నాక మోషన్స్ అయిపోతుంటే పరిస్థితుల్లో వేస్తాం. మసాలాలు ఎక్కువ తింటే నక్సవంక వేస్తాం. ఇలా పడనవి తిన్నప్పుడు మోషన్స్ అయిపోతుంటే అంటే మొత్తానికి ఎక్యూట్ డ్రగ్ వేయాలి తప్ప అతని మనస్తత్వానికి సంబంధించిన, అతని శరీర తత్వానికి సంబంధించిన క్రానిక్ మెడిసిన్ అప్పుడు వేయకూడదు. ఇంకోటి ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అగ్రవేషన్ టైం ఒకటి ఉంటుందండి, 9:30కే బ్రయోన్యాక్ ఎక్కువైపోతుంది.
ఉదయం 9:30, రాత్రి 9:30. ఆ 9:30 కల్లా మీరు వేయాలంటే మీరు 9 గంటలకు బ్రయోజనం చేసుకున్నారు అనుకోండి, ఎక్కువ అయ్యే టైంలో బ్రయోజనం చేసుకుంటే ఇది ఇంకా ఎక్కువైపోతుంది. అగ్రవేషన్ టైం దాటిపోయాక వేసుకో. అంచేత బ్రయోనియా కానీ నేట్రమూర్ కానీ 10 గంటలకు వేసుకోమంటాం, నైట్ 10 గంటలకు. నేట్రమూర్ అగ్రవేషన్ ముందు తలనొప్పిలో నేట్రమూర్ వేసుకున్నామంటే ఓరెత్తేస్తుంది, మళ్ళీ హోమియోపతి జోలికి రారండి అది. అంచేత నేట్రమూర్ ఎలాంటి మందులు హెడేక్ వేయాల్సి వచ్చినా సరే హెడేక్ లేని రోజున వేసుకోమని చెప్తామండి. లేదా ఆ అగ్రవేషన్ టైంలో వేసుకోకూడదు. నేట్రమూరు మధ్యాహ్నం ఇప్పుడు ఎవరో వచ్చారో కుర్రాడు, బాబోయ్ ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయండి అన్నాడు. మధ్యాహ్నం ఎండకు వచ్చేస్తున్నారు, సరిగ్గా 1 గంట అయింది, వేసేసుకోమని నేట్రమూరు ఇవ్వకూడదండి. అప్పుడు నైట్ 10 దాటాకే వేసుకోమని ఇవ్వాలి. అప్పుడు నెక్స్ట్ డే మధ్యాహ్నం దద్దుర్లు ఉండవు, వచ్చిన అడప వస్తాయి. 2 రోజులు పోతే ఇంక మొత్తానికి దద్దుర్లు ఉండవు, ఎండలోకి వెళ్ళినా ఉండవు. అప్పుడు అంచేత అగ్రవేషన్ టైంలో మందు వేసుకోకూడదు, అగ్రవేషన్ ముందు అస్సలు వేసుకోకూడదు. అగ్రవేషన్ టైం దాటిపోయాకే వేసుకోవాలి. ఆ టైమ్ ఆఫ్ అగ్రవేషన్ తెలియాలి మనకి, కొన్ని మందులకు బాగా స్పష్టంగా తెలుస్తాయి. అస్తమానం మందులు రిపీట్ చేసే స్వభావం ఉండకూడదు. అవాయిడ్ అన్నెసరీ రిపిటేషన్, వెయిట్ అండ్ వాచ్. డోంట్ రిపీట్ అండ్ డోంట్ చేంజ్ అన్నెసరీ. ఎక్కువ మందులు మార్చేస్తా ఉండకూడదు. వేయటం, కరెక్ట్ మందు వేసినప్పుడే కరెక్ట్ మందు వేయడం, వెయిట్ చేయడం. కొన్ని మందులు కొంచెం జాగ్రత్తగా వాడాల్సిన మందులు ఉన్నాయి. సమ్ మెడిసిన్స్ స్పెషల్ కేర్. ఏంటంటే అవి ఆర్సెనిక్ ఆల్బం, పాషాణం అనుకున్నాం కదా, పాయిజన్ అది మామూలుగా అయితే. కానీ ఇక్కడ యాంటీ పాయిజన్, చాలా భయంకరమైన వ్యాధుల నుంచి ఇది కాపాడుతుందండి. అలాగే లెకసిస్, స్నేక్ పాయిజనే కానీ ఎన్నో కుళ్ళిపోతున్న గ్యాంగ్రీన్ క్యాన్సర్ కేసుల నుంచి బయటపడేస్తుంది. ఫాస్ఫరస్ తరచుగా వాడేయకూడదు. రూస్టాక్స్ కూడా మన హార్ట్ సిమ్టమ్స్ ఉన్నాయి కనుక, డిజిటాలిస్ హార్ట్ సిమ్టమ్స్ ఉన్నాయి కనుక తరచుగా రోజుకి పొద్దున సాయంత్రం అలాగే వరుస పెట్టి వేసేసుకుంటుంటాను కొన్ని మందులు. అలా వేయకూడదు. ఎక్కలా లావా ఉందండి, అగ్నిపర్వతం బదులయ్యి అందులోంచి వచ్చే లావా నుంచి తీస్తారు మందు. ఈ ఎముకలు పాడైపోతున్నప్పుడు మందు వేస్తారు అన్నమాట. ఎముకలు పెరిగిపోతూ ఉంటాయి, ఎముకలు పుచ్చిపోతూ ఉంటాయి. బోను మీద పనిచేస్తుందంటే చాలా లోతైన మంది అనమాట అండి. ఎవరో ఎకరాలవా పిప్పళ్ళ మీద పనిచేస్తుందని, పిప్పన్ను అంటే పన్ను పుచ్చిపోతే ఇది పుచ్చిపోకుండా ఆపు చేస్తుంది. పిప్పన్ను అంచేత పళ్ళపొడిలో ఎకరాలవా కలిపేశారు. టూత్పేస్ట్లో హోమియోపతి టూత్పేస్ట్ అని చెప్పి ఎకరాలవా కలిపేశారు. ఇంకా రోజు ఒక మోతాదు ఎకరాలవా పడిపోతే ఏమైపోతాడో చూడండి మరి. అంచేతే ముందు ఈ ఫేవరిజం కుదరదండి ఇక్కడ. సబ్జెక్ట్ తెలియాలి మనకి. ఒకళ్ళకి ఎవరన్నా ఏదైనా చేస్తుంటే ఇదిగో ఇలా వాడకూడదబ్బా అని చెప్పాలి. వాడు ఎంతో ఉపకారం మేలు చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళకి. మనం కూడా అనవసరంగా మందులు అతిగా ఏ సిస్టంలో అయినా సరే మందులు అతిగా వాడేవాళ్ళు, మన ఆరోగ్య సూత్రాలు చెప్పుకున్నామండి, మందులు అతిగా వాడేవాళ్ళు తగ్గని వ్యాధులతో బాధపడతారు. అంటే ముందు అతిగా తరచుగా వాడే అలవాటు ఉండకూడదు అన్నమాట. మోతాదు వేయడం, వెయిట్ చేయడం, ఎలా పనిచేస్తుందో చూడటం. ఎక్కడ తర్వాత ఎక్స్రే ఉందండి. ఎక్స్రే మరి క్యాన్సర్ మీద పనిచేస్తుంది, అంటే మొండి రకం వ్యాధుల మీద పనిచేస్తుంది. క్యాన్సర్ మొండి వ్యాధి కనుక క్యాన్సర్ కూడా ఈ మందు పనిచేస్తుంది, ఎక్స్రే. ఈ ఎక్స్రేలు గట్రా రోజుకో మోతాదు వేసేయడం ఇలా చేయకూడదండి. అంటే కొన్ని స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్ కొన్ని ఇక్కడ రాసుకున్నాము. ఇక్కడ మనకి 9:30 అయింది, కొన్ని పాయింట్స్ మిగిలిపోయి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందామండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేన శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. వాసుదేవ.